హలో యూజర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఇండియన్ సొసైటీ లేదా సోషియాలజీ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మనం సెకండ్ మాడ్యూల్లోకి వచ్చేసాం. సెకండ్ మాడ్యూల్లో కూడా మనం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, దీంట్లోనే నెక్స్ట్ లెసన్ అయినటువంటి మతతత్వం లేదా మతవాదం గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. మతతత్వం మనం ఆల్రెడీ దీనికంటే ముందు లెసన్ కులతత్వం అనేది చూసాం. ఓకే, దీన్ని మనం ఇంగ్లీష్లో కమ్యూనలిజం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. కమ్యూనలిజం అంటాం దీన్ని. ఓకే, మతతత్వం లేదా మతవాదం అంటాం దీన్ని. చూడండి, మతవాదం. ఓకే, ఆ పేరే మనకు చెప్తుంది. కమ్యూనలిజం లేదా మతవాదం అంటే మనం ఆల్రెడీ కులతత్వంలో తెలుసుకున్నాం. ఏంటి అంటే ఒక వ్యక్తి తన సొంత మతాన్ని, సొంత కులాన్ని కాకుండా అవతల కులాన్ని ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటే దాన్ని కులతత్వం అనుకున్నాం. అదేవిధంగా ఒక వ్యక్తి తను పాటిస్తున్న మతాచారాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాచారాలని అత్యంత ఇష్టంగా దాన్ని భావిస్తూ, అలానే అవతల పక్క ఉన్న మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వేషిస్తూ ఉంటే దాన్ని మతతత్వం అంటారు. సో ఈ మతతత్వ భావంలో ఎక్కువగా ఉండేది ఏంటి అంటే వారి మతాన్ని వారు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారి మతాన్ని వారు ఎక్కువగా ప్రేమిస్తూ అవతల మతాల్ని ఎక్కువగా ద్వేషిస్తూ ఉండటం అనేది జరుగుతుంది. ఇది మతతత్వ భావన అని మనం చెప్పచ్చు. భారతదేశం వంటి దేశంలో మనం ఎక్కువగా భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉంటుందో, మన సమాజంలో కనిపించే భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉంటుందో, ఇటువంటి సమాజంలో కూడా మనం మతతత్వ భావనలు ఎక్కువగా చూస్తూనే ఉంటాం. మతతత్వ భావనలు ఎక్కువగా చూస్తూనే ఉంటాం. దీనికి కారణం ఏంటయ్యా అంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి రాజకీయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రాజకీయమే ఈ మతానికి సంబంధించి లేదా కులానికి సంబంధించిన కొట్లాటలు ఏవైతే ఉన్నాయో వీటికి కారణం, జనాల మధ్యలో చిచ్చు లేపేది కారణం ఏంటంటే రాజకీయం. దీనికి 90% కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి ఈ మతతత్వానికి సంబంధించినవి. అవేవో చూసే ముందు మతతత్వానికి సంబంధించి కొంతమంది ఇచ్చిన నిర్వచనాలు కూడా మనం చూద్దాం. ఓకే, అయితే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అనుకున్నాం, కానీ ఇటువంటి దేశంలో కూడా సంఘర్షణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ మత సంఘర్షణల వల్ల మానవులకు సంబంధించిన వాల్యూస్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి. అంటే మనిషికి సంబంధించి కొన్ని సామాజిక విలువలు అనేవి ఉండాలి ఖచ్చితంగా. ఈ సంఘర్షణలో పాల్గొనే వ్యక్తులు అవతల వ్యక్తి వాడికి దెబ్బ తగులుతుందా లేకపోతే వాడికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని ఆలోచించుకోకుండా విలువలనేవి కోల్పోయి జంతువులాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే, అలానే సమాజం కూడా, ఇది సమాజానికి సంబంధించింది కూడా, ఈ మతత్వం అనేది కరెక్ట్ భావన కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, మతత్వం అనేది ఉండాలి ఒక స్థాయి వరకు, కానీ అది ఎప్పుడైతే 3వ స్థాయి లేదా 4వ స్థాయి, అంటే మనం దానికి దశల గురించి మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే 3వ దశ ఏదైతే ఉంటుందో అది మూర్ఖపు దశగా ఉంటుంది. ఈ మూర్ఖపు దశకి కనుక చేరితే ఖచ్చితంగా ఆ దశలో సమాజంలో మతానికి సంబంధించిన ఘర్షణలు అనేవి మొదలవుతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఘర్షణలు అనేవి మొదలవుతాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఈ మతత్వం ఏదైతే ఉందో ఇది పూర్తిగా మన భారత రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం. భారత రాజ్యాంగానికి మతత్వం అనేది పూర్తిగా విరుద్ధం. ఏ లక్ష్యంతో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారో, అన్ని కులాలు అన్ని మతాల వారు సమానంగా ఉండాలి అని చెప్పి ప్రవేశపెట్టారో దాన్ని ఈ మతత్వం అనేది కాలరాస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే భారతదేశంలో ఈ మతాల వల్ల వర్ణాలు, వర్గాలు, జాతుల మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలానే దేశంలో వర్ణాలు, కులాలు సమూహాలుగా విడిపోయి వీటి మధ్య ఘర్షణలు అనేవి జరుగుతున్నాయి. దేనివల్ల అంటే మతత్వమే దీనికి కారణం అని చెప్పవచ్చు. కమ్యూనలిజమే దీనికి బేస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీని గురించి మనకి నిర్వచనాలు కనుక చూసినట్లయితే మతతత్వం గురించి బెస్ట్ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మనకి హిస్టరీ బుక్స్ మనం చూస్తుంటాం. హిస్టరీ బుక్స్లో ప్రముఖ చారిత్రకారుడైనటువంటి బిపిన్ చంద్ర గారు రాసిన బుక్స్ మనం చదువుకుంటూనే ఉంటాం. సో ఆ బిపిన్ చంద్ర గారు చెప్పిన నిర్వచనం ఏంటి అంటే బేసిక్గా ఈ మతతత్వం అనేది ఒక సమస్య. ఈ సమస్య సృష్టించడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పథాలు
అనేకం ఉంటాయి. ఓకే. సమాజంలో కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్థిక పరంగా బాగుపడటానికి, లేదంటే రాజకీయ పరంగా బాగుపడటానికి, లేదంటే సామాజిక పరంగా బాగుపడటానికి, లేదా ఆర్థిక పరంగా బాగుపడటానికి, ఇన్ని రకాలుగా బాగుపడటానికి వాళ్ళు చేసే ఒక పిచ్చి పొరపాటే ఈ మద్దతత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. రాజకీయం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో అక్కడ మొత్తం తేడా పడుతుంది అని చెప్పేసి బిపిన్ చంద్ర గారు చెప్పడం అనేది జరిగింది. ఓకే. ఈయన రచించిన పుస్తకంలో ఈ భావాలని పూర్తిగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేంటో చూడండి. ఆధునిక భారతదేశంలో ఆధునిక భారతదేశంలో మతతత్వం ఆధునిక భారతదేశంలో మతతత్వం అనే పుస్తకంలో, అనే గ్రంథంలో ఈయన యొక్క చేసిన రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క భావనల్ని అందులో తెలపడం అనేది జరిగింది. ఓకే. దీని ప్రకారం సమస్యను సృష్టించే సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్పథమే ఈ మతతత్వం అని చెప్పి బిపిన్ చంద్ర గారు చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత భారతదేశానికి చెందినటువంటి ప్రభా దీక్షిత్ గారు ఏం చెప్పారు అంటే, ఈ మతవాదం అనేది పూర్తిగా రాజకీయానికి సంబంధించిన సిద్ధాంతం అని చెప్పడం అనేది జరిగింది. మతవాదం అనేది పూర్తిగా రాజకీయ సిద్ధాంతం అని చెప్పింది ఎవరు అంటే ప్రభా దీక్షిత్ గారు. మతవాదం పూర్తిగా రాజకీయ సిద్ధాంతం. ఓకే. రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వకుండా మతతత్వం అనేది పేటరేగదు అని చెప్పారు. ఓకే. అది చిన్న స్థాయి రాజకీయం అవ్వచ్చు, స్టేట్ రాజకీయం అవ్వచ్చు, లేదంటే సెంట్రల్ రాజకీయం అవ్వచ్చు. ఏదైనా కానీ మతం, అక్కడ మతతత్వం అనేది, కమ్యూనలిజం అనేది లేస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఈ రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభా దీక్షిత్ గారు చెప్పడం అనేది జరిగింది. అలానే కేఎం అష్రఫ్ గారు కూడా, కేఎం అష్రఫ్ కూడా సేమ్ దీనికి రాజకీయాలకు సంబంధించి ముడిపెట్టడం అనేది జరిగింది. రాజకీయాల ప్రయోజనాల కోసమే మతతత్వాన్ని వాడుకుంటున్నారు. ఓకే. రాజకీయాల ప్రయోజనాల కోసం ఒక మతం మరొక మతాన్ని బూచిగా చూపించి, లేదంటే దోషిగా చూపించి వాళ్ళు ఓట్లు వేయించుకోవడం అనేది జరుగుతుంది. సో అందువల్లే రాజకీయాల వల్లే మతతత్వం పెరుగుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే కేఎం అష్రఫ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ మతతత్వం అనేది అసలు ఎన్ని దశల్లో ఉంటుందో మనం చూద్దాం. అంటే దేనికైనా కానీ కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. అది ఎన్ని రూపాల్లో రూపాంతరం చెందిందని చెప్పి మనం తెలుసుకుంటాం. అయితే ఈ మతతత్వం కూడా మనకి 3 దశల్లో మతతత్వం ఉంటుంది. మొదటి దశ వచ్చేసరికి ఇక్కడ స్వాభిమానం ఉంటుంది. అంటే నార్మల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు వారి మతాన్ని అభిమానిస్తుంటారు, నార్మల్గా అభిమానిస్తుంటారు. ఆ మతానికి సంబంధించిన సంస్కృతిని ఫాలో అవుతూ ఉంటారు, వారి సాంప్రదాయాలని ఫాలో అవుతూ ఉంటారు, దానికి సంబంధించిన రిచువల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అదే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, రెండో దశకు వచ్చేసరికి వీరికి గాఢమైన అభిమానం కలుగుతూ ఉంటుంది. మతం మీద గాఢమైన అభిమానం కలిగి వారి యొక్క దేవుడు ఎవరైతే ఉంటారో వారి మీద కూడా గాఢమైన అభిమానం కలిగి ఉంటారు. ఇంత గాఢమైన అభిమానం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అవతల వాళ్ళు ఎవరైనా వీరిని కదిలిస్తున్నప్పుడు వాళ్ళ మీద కోపం అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఈ సెకండ్ ఫేజ్లో ఏంటంటే జస్ట్ కోపం అనేది తనలో తానే ఉంచుకుంటారు. అదే థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఇది అత్యంత ఎక్కువైన దశ. ఓకే. దీన్ని అందుకే మూఢ దశ లేదా మూర్ఖ దశ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ దశలో సామాజికంగా ఘర్షణలు అనేవి ఏర్పడతాయి. ఒక మతానికి ఘర్షణలు అనేవి ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఈ మతం ఎక్కువ అని ఒకళ్ళు, లేదు ఈ మతం ఎక్కువ అని చెప్పి వీళ్ళు, ఈ మతం ఎక్కువ అని వీళ్ళు, ఇద్దరు గొడవలు పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణాలుగానే భారతదేశంలో ఎన్నో మత సంఘర్షణలు జరిగినాయి. భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీగా భావిస్తూ ఉన్నా కానీ మన దేశంలో సెక్యులర్ కంట్రీ అంటే దాదాపు అన్ని మతాలు సమానం అని చెప్పుకోవటం. కానీ ఈ సెక్యులరిజం అనేది ఫాలో అవుతున్నా కానీ ఈ మత సంఘర్షణలు అనేవి మనకి ఇంతకుముందు నుంచి అశోకుడి కాలం నుంచే మనకి ఈ మత సంఘర్షణలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. ప్రాచీన భారతదేశ చరిత్రలో అశోకుడి కాలం నుంచి చూసుకున్నట్లయితే అక్కడి నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి
ముజఫరాబాద్ సంఘటన ఏదైతే ఉంటుందో అంతవరకు లేదు, మన తెలంగాణలో జరిగినటువంటి భహింసా సంఘటన ఏదైతే జరిగింది అని చెప్పి భావిస్తున్నారో ఆ సంఘటన వరకు మొత్తం కూడా ఈ మత సంఘర్షణలో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఈ మత సంఘర్షణ మొత్తం 3 దశలుగా ఉంటుంది. ఈ 3వ దశలోకి ఎంటర్ అయిపోతే ఖచ్చితంగా అక్కడ సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మతత్వానికి మొత్తం 3 దశలు ఉంటాయి. ఈ 3వ దశ మూర్ఖ దశను వచ్చిందంటే అక్కడ మత సంఘర్షణలు, ఒకళ్ళు ఎదురెదురు పడి తన్నుకోవడం లేదా చంపేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ మతతత్వానికి సంబంధించిన వివిధ లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. మతతత్వానికి సంబంధించిన లక్షణాలు. బేసిక్గా ఒక వ్యక్తి ఒక మతాన్ని ఫాలో అవుతున్నాడు అంటే ఆ మతం యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయాలి అనుకుంటాడు. ఓకే, మతతత్వానికి సంబంధించిన మొదటిది వచ్చేసరికి భావజాలం వ్యాప్తి. ఈ భావజాలాన్ని ఎలా వ్యాప్తి చేయాలి అనుకుంటారంటే కొంతమంది ఏమో నార్మల్గా వాళ్ళ మతానికి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వారి భావజాలాన్ని అడిగినప్పుడు మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే వారి భావజాలాన్ని పాటల ద్వారా, పద్యాల ద్వారా, భజనల ద్వారా, లేదంటే పేపర్స్ ద్వారా ఇతర మతాల వారికి వారి భావజాలాన్ని వ్యాపిద్దాం అని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇది కూడా మతతత్వం యొక్క లక్షణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ మతతత్వం ఏదైతే ఉంటుందో దీనివల్ల వ్యక్తుల్లో, సమాజంలో శత్రుత్వం అనేది పూర్తిగా పెరిగిపోతూ ఉంటుంది. సమాజంలో శత్రుత్వం ఎట్లా అంటే ఒక కులానికి ఒక మతానికి ఓకే, మతాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో, సపోజ్ ఏ అనే మతం ఒకడు ఫాలో అవుతున్నాడు, అలానే బి అనే మతాన్ని ఇంకొకటి ఫాలో అవుతున్నారు. సో ఏ అనే మతం చాలా ఎక్కువైంది అని మేము భావిస్తున్నాం అని చెప్పి ఈ మతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ చెప్తుంటే కాదు, బి మతం అనేది ఎక్కువైంది అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. ఓకే, దీన్నే మతత్వం అంటాం. అంటే మీ మతం చాలా చిన్నది కానీ మాది మతం చాలా పెద్దది, చాలా పురాతనమైన మతం మాది అని చెప్పి చెప్పుకుంటారు. దీన్నే మతతత్వం అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, దీన్నే మతతత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఇద్దరు మాదే గొప్ప అంటున్నారో అప్పుడు ఘర్షణ అనేది మొదలవుతుంది. ఓకే, ఈ ఘర్షణల వల్ల శత్రుత్వాలు మొదలవుతాయి. శత్రుత్వాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అక్కడ ఘర్షణ జరిగి హింస, అల్లర్లు ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఇవి ఈ మతతత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. అయితే భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఈ రాజ్యాంగంలో ఉన్న లక్ష్యాలకి పూర్తిగా తూట్లు పొడిచే అంశం ఏది అంటే మతతత్వం అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఓకే, భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో లౌకిక అంశాలు, వాటికి పూర్తిగా తూట్లు పొడిచేదే ఈ మతతత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జాతి సమైక్యత కూడా పూర్తిగా దెబ్బతినే అంశం మతతత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనకి ఇది సిలబస్లో ఎందుకు పెట్టారు అంటే ఇప్పటి వరకు భారతదేశంలో జరిగిన మత ఘర్షణలే ఉన్నాయి, అలానే మత తత్వం ఎవరెవరు ఎలా బోధించారు, ఓకే, ఎన్ని రకాల మతాలు ఉన్నాయని మనం ఫస్ట్ చాప్టర్లో చూసాం. ఓకే, మాడ్యూల్ 1లో మతాలేంటి, ఏ మతం ఎప్పుడు పుట్టింది, వాటికి సంబంధించిన రిచువల్స్ ఏముంటాయి, వాటికి సంబంధించిన బుక్స్ ఏముంటాయి, వాళ్ళ ఇతిహాసాలు ఏంటి, మొత్తం మనం ఫస్ట్ చాప్టర్లో చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇన్ని రకాల మతాలు ఒక దేశంలో ఉంటున్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఓకే, ఇలా ఉంటున్నప్పుడు వీళ్ళ మధ్యలో మన గొడవలు జరుగుతున్నాయా అనేది ఒక గ్రూప్ 2 అభ్యర్థిగా మనం తెలుసుకోవాలి. ఓకే, గ్రూప్ 2 అభ్యర్థిగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే బయట సమాజం ఎలా ఉంటుంది, ఎవరెవరి మధ్య గొడవలు ఎలా జరుగుతున్నాయని చెప్పే విషయం మనకు తెలుస్తుంది. ఓకే, అందుకే ఈ సోషియాలజీని మనకి సిలబస్లో పెట్టేది, సొసైటీ అనే సబ్జెక్ట్ మన సిలబస్లో పెట్టేది. ఇవన్నీ మనం తెలుసుకొని సమాజంలో నీట్గా ఓకే ఈ ఏరియాలో ఇలా ఉండాలి, ఈ ఏరియా ఎలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా ఉండాలి. ఓకే, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంటుంది, ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి మన చర్యలు ఇలా తీసుకోవాలి. ఓకే, మన హయ్యర్ అథారిటీని మనం ఇలా పెట్టాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉద్దానం అనే ప్రాంతంలో కిడ్నీ సంబంధించిన ఇది ఉంది. ఓకే, అందువల్ల వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో హాస్పిటల్స్ లేవు, అందువల్ల వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి మనం ఇలా చేయాలి అనే ఉద్దేశంతోనే మనకి సోషియాలజీ సబ్జెక్ట్ అనేది పెట్టేది. అంతేగాని కులాలు మతాలు అనే టాపిక్ రాగానే ఏమంటే మా కులాన్ని అన్నారు, మా మతాన్ని అన్నారు అని చెప్పి మనం
క్లీన్ చేసుకోవటమో పీకేసుకోవటమో కాదు ఇక్కడ కాన్సెప్ట్ అనేది. ఈ విషయాన్ని పూర్తిగా నేర్చుకొని మనం రియల్ టైంలో ఎలా చూపిస్తున్నాం అనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ అనేది మనకు పెట్టి. ఓకే, చూడండి, ఈ మతతత్వం పెరగటం వల్ల శత్రుత్వం అనేది పూర్తిగా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మతతత్వానికి సంబంధించిన లక్షణాలు. ఓకే, సమాజంలో మతతత్వం ఉంది అంటే అక్కడ ఒక మతానికి సంబంధించిన భావజాలం ఇంకో మతం మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే ఎప్పుడైతే ఒకళ్ళొకళ్ళు రుద్దడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడము ఏదో ఒకటి చేస్తున్న టైంలో వాళ్ళకి వీళ్ళకి గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితం అది. ఓకే, అందువల్ల ఈ మతతత్వం అనేది వ్యాపిస్తూనే ఉంది ప్రస్తుతానికి సమాజంలో. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే భారతదేశంలో మతతత్వం ఎన్ని రూపాల్లో ఉంది అంటే ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనలిజం అంటాం దీన్ని మనం. ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనలిజం. భారతదేశంలో ఉన్న మతతత్వాన్ని ఎవరెవరు ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రూపాలు, మతతత్వం యొక్క రూపాలు లేదా ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనలిజం. ప్రముఖ సోషియాలజీ లేదా సొసైటీ ఏదైతే ఉంటుందో దీని శాస్త్రవేత్త అయినటువంటి రామ్ అహూజా గారు, రామ్ అహూజా, వీరు మతతత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. మతతత్వం అనేది 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటి వచ్చేసరికి రాజకీయ మతతత్వం, రెండవది ఆర్థిక మతతత్వం, మూడవది మతపరమైన మతతత్వం. చూడండి, రాజకీయ పార్టీలు మనం మతాన్ని బేస్ చేసుకుని నడిచే పార్టీలు చాలా ఉన్నాయి, కులాన్ని బేస్ చేసుకునే పార్టీలు చాలా ఉన్నాయి. ఓకే, ఈ రాజకీయ పార్టీలకి ఏంటంటే ప్రతి ఒక్క మతం వాళ్ళకి కావాలి, ప్రతి ఒక్క మతం కావాలి. కానీ కొన్ని మతాల పట్ల వీళ్ళు పక్షపాతం అనేది చూపిస్తూనే ఉంటారు. కొన్ని మతాల పట్ల వాళ్ళ పక్షపాత ధోరణి అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే, మతాన్ని బేస్ చేసుకొని ఏర్పడిన రాజకీయ పార్టీలు మన భారతదేశంలో ఉన్నాయి, ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. వారి యొక్క స్పెషల్గా మతాన్ని దృష్టిలో పెట్టుకొని తయారైన పార్టీలు ఏంటో ఆ పార్టీల గురించి మనం నెక్స్ట్ చూస్తాం. ఓకే, ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క రాజకీయ భావజాలాన్ని మతం మీద రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఈ రాజకీయంగా అందువల్ల మతతత్వం అనేది పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. రెండవది ఆర్థిక మతతత్వం. ఆర్థిక మతతత్వం అంటే మన గ్రామాల్లో చాలామంది దగ్గర మనీ అనేది ఉండదు. ఓకే, మనీ అనేది లేనప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ మత మార్పిడి ఏదైతే ఉంటుందో, మత మార్పిడి జరిగితే అక్కడ మనీ ఉంటుంది అనే ఉద్దేశంతో వారు ఆర్థికమైన మత మార్పిడి జరగడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మతపరమైన మతత్వం వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మన మతమే గొప్ప వేరే వాళ్ళకంటే అనే ఉద్దేశం, ఆ భావజాలం అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ రకంగా రామ్ అహూజా గారు 3 రకాలుగా ఈ మతత్వాన్ని 3 ఫామ్స్లో ఉంటాయని చెప్పడం అనేది జరిగింది. సారీ, అలా కాకుండా టీకే ఓమన్ గారు, చూడండి, టీకే ఓమన్ భారతదేశంలో 6 రకాలుగా ఈ మతతత్వం ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఎన్ని రకాలుగా అంటే 6 రకాలుగా మతతత్వం అనేది భారత సమాజంలో ఉంది. అందులో మొదటిది వచ్చేసరికి విలీన మతతత్వం. ఓకే, విలీన మతతత్వం ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే గిరిజనుల్లో కనిపిస్తుంది. గిరిజనుల్లో ఎక్కువగా ఈ విలీనీకరణ మతత్వాన్ని కనిపిస్తూ ఉంటుంది. గిరిజనులు నార్మల్గా ఒక వస్తువును లేకుంటే ఒక చిహ్నాన్ని పూజ చేస్తూ ఉంటారు. అదే టైంలో ఈ మతతత్వం ఏదైతే ఉంటుందో అంటే ఈ మత ప్రచారాలు కానీ ఏవైతే ఉంటాయో వారి దగ్గరికి వెళ్ళిపోయి వారిని ప్రభావితం అనేది చేయగలిగితే ఈ గిరిజనులు వాళ్ళలో వారు ఎవరైతే వచ్చారో వారి మతంలో కలిసిపోవడం అనేది జరుగుతుంది. దీన్నే విలీనీకరణాత్మక మతతత్వం అని చెప్పుకోవచ్చు.
వారి యొక్క సంస్కృతిని మొత్తం ఈ మతానికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఈ మతానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గిరిజనులు ఫాలో అవటం అనేది జరుగుతుంది. దీన్నే విలీనీకరణ మతతత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు. 2, సంక్షేమపూరిత మతతత్వం. సంక్షేమపూరిత కమ్యూనలిజంలో కొంచెం కాకపోతే కొంచెం పనికొచ్చే కమ్యూనలిజం ఏంటంటే ఇది. కమ్యూనలిజం మతం ఏదైతే ఉంటుందో ఈ మతానికి సంబంధించిన వ్యక్తులు, ఆ మతంలో ఉన్న వాళ్ళంతా బాగుండాలి, కనీసం ఈ ఒక్క విషయం అన్నా ఆలోచిస్తున్నారు. ఓకే, ఆ మతంలో ఉన్న వాళ్ళంతా బాగుండాలి అనే ఉద్దేశంతో ట్రస్టులు లేదా మిషనరీస్ ఏర్పాటు చేసుకొని వారు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ జనం యొక్క సంక్షేమాన్ని చూసుకోవటం, అలానే వారి ప్రాంతాల్లో మతపరమైన చర్చిలు కానీ లేకుంటే టెంపుల్స్ కానీ వీటిని కట్టించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంక్షేమపూరితంగా మనం చూసినట్లయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ చాలా ప్రాంతాల్లో టెంపుల్స్ని, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ని నిర్మించడం అనేది జరిగింది. అలాంటి టీటీడీ కళ్యాణ మండపాలు కూడా కట్టడం అనేది జరిగింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం మనకి టీటీడీ టెంపుల్స్ దగ్గర, అలానే వాటికి సంబంధించిన క్యాలెండర్స్ కానీ ప్రసాదాలు కానీ ఈ సిటీలో ఉన్న మెయిన్ టెంపుల్స్ వద్ద మనకు లభిస్తూ ఉంటాయి. ఓకే, సపోజ్ మన హైదరాబాద్ సిటీనే తీసుకోండి. హైదరాబాద్ సిటీలో కూడా ఈ టీటీడీకి సంబంధించిన టెంపుల్ ఒకటి, అలానే కార్యాలయం కూడా అక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇవి సంక్షేమపూరిత మతత్వం ఏదైతే ఉంటుందో దాంట్లో. నెక్స్ట్, టీటీడీతో పాటు క్రైస్తవ మిషనరీలు. ఈ క్రైస్తవ మిషనరీలు విద్యార్థులకి చదువులు నేర్పటం, అలానే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి సహాయం చేయటం, వారి యొక్క సంక్షేమాన్ని చూసుకోవటం కూడా ఈ క్రైస్తవ మిషనరీలు అనేవి చూసుకోవడం అనేది జరుగుతుంది. సో మతతత్వ భావనలో ఒక జనానికి కొంచెం ఉపయోగపడే భావన ఏది అంటే సంక్షేమపూరిత మతతత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 3వది పురాగమన మతతత్వం లేదా పురోగమన మతతత్వం. అసలు మతతత్వం అనే కాన్సెప్టే లేదు, దేవుడు అనే వ్యక్తే లేడు, మతం అనేదే లేదు. ఇట్స్ ఏ మిత్ లేదా మిథ్య అని చెప్పేదే ఈ పురోగమన మతతత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్స్ ఏ మిత్ అని చెప్పేదే ఈ పురోగమన మతతత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వైరుధ్య మతతత్వం. చూడండి, ఇక్కడి నుంచి నార్మల్గా వస్తున్న మతతత్వం, సో ఇక్కడ అసలు మతం లేదని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడి నుంచి ఏమవుతుంది చూడండి, వైరుధ్య మతత్వం వచ్చేసరికి అసలు మెయిన్ మతత్వం అనే భావన అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తమ మతమే గొప్ప, వేరే మతం గొప్ప కాదు అని భావించేదాన్నే వైరుధ్య మతత్వం అంటారు. అంటే ఇతర మతాల పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉంటుంది, ద్వేషభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్ ప్రత్యేకవాద మతతత్వం. ప్రత్యేకవాద మతతత్వం, ఈ ప్రత్యేకవాద మతతత్వంలో ఎలా ఉంటుందంటే ఒక మతాన్ని ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ మతాన్ని ఫాలో అయ్యే వ్యక్తుల వారి వరకు ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈ వారి యొక్క వాదాన్ని వినిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రత్యేకవాదం అనే దాని గురించి మనం నెక్స్ట్ చూస్తాం. ఓకే, ప్రాంతీయవాదం లేదా ప్రత్యేకవాదం గురించి మనం నెక్స్ట్ చూస్తాం. ప్రాంతం యొక్క భాష కానీ ఆ ప్రాంతం యొక్క భౌగోళిక నిర్మితిని బేస్ చేసుకొని కానీ ప్రత్యేకవాదాలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, అయితే మతాన్ని బట్టి మాకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కావాలి అని కోరుకోవడం ఏంటి అంటే ఇది ప్రత్యేకవాద మతత్వం అని మనం చెప్పచ్చు. ఎక్కడ మనం గమనిస్తాము అంటే బోడో ప్రాంతంలో, దీన్ని బోడోల్యాండ్లో మనం ఇది గమనించవచ్చు, బోడోల్యాండ్. ఓకే, నెక్స్ట్ వేర్పాటువాద మతత్వం. వేర్పాటువాద మతతత్వం, ఈ వేర్పాటువాద మతతత్వం ఏంటంటే ప్రత్యేకవాదంలో వీళ్ళు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు, కానీ ఈ వేర్పాటువాదానికి వచ్చేసరికి వీళ్ళు ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్నారు. సో మా మతం వరకు ప్రత్యేక దేశం కావాలి అనుకుంటున్నారు. ఇండిపెండెన్స్ టైంలో అఖండ భారతదేశంగా ఉన్న భారతదేశం ముక్కలైపోయి ఇటు పాకిస్తాన్ అనేది ఏర్పడింది, మత ప్రాతిపదికనే పాకిస్తాన్ అనేది ఏర్పడింది. ఓకే, దీనికి బీజం ఎప్పుడు పడింది అంటే 1906లో
ముస్లిం లీగ్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు దీనికి బీజం పడిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, 1906. ఇంకొంచెం ముందుకెళ్తే బెంగాల్ విభజన 1905లో దీనికి బీజం పడిందని కూడా ఇంకా క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ వేర్పాటువాద ధోరణి కింద పాకిస్తాన్ అనేది ఒక దేశంగా వెళ్ళిపోయింది, ముస్లిం కంట్రీగా. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో, ఈ పంజాబ్ రాష్ట్రం కూడా మాకు ప్రత్యేక దేశం కావాలి అని చేసిన ఉద్యమం ఏది అంటే ఖలిస్తాన్ ఉద్యమం. ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో జరిగింది. ఖలిస్తాన్. అలానే నాగాల్యాండ్లో ఉన్న నాగా తెగ వారు కూడా ప్రత్యేక దేశం కావాలని కోరుకోవడమే నాగా ఉద్యమం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మతం కొరకు ప్రత్యేక దేశం కావాలని కోరుకోవటం. ఇస్లాం మతం కోసం పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సిక్కు మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా మాకు ఖలిస్తాన్ కావాలి అని చెప్పి ఆ టైంలో ఉద్యమం చేయడం అనేది జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత ఎంతోమంది చనిపోయారు ఆ టైంలో. ఓకే, నియర్లీ 1000 పీపుల్ వరకు చనిపోయారు ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో. ఈ గురించి మనం నెక్స్ట్ ప్రాంతీయవాదం అనే లెసన్లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఇది వేర్పాటువాద మతత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే మన తమిళనాడు ప్రాంతంలో వచ్చిన ద్రవిడవాదం కూడా దీని కిందకి వస్తుందని చెప్పుకోవచ్చు. ద్రవిడవాదం, తమిళనాడు ప్రాంతంలో వచ్చినటువంటి ద్రవిడవాదం కూడా దీని కింద వస్తుందని చెప్పుకోవచ్చు. ద్రవిడ దేశాన్ని సెపరేట్గా కావాలి అని కోరుకున్న టైం కూడా ఉంది. ఓకే, సెపరేట్ ద్రవిడ దేశం కావాలని చెప్పి కోరుకున్న టైం కూడా ఉంది. సో ఇవన్నీ వేర్పాటువాద ధోరణుల కిందకి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి రూపాలు, అంటే ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనలిజం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ బేసిక్గా అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే, రామ్ అహూజా ప్రకారం భారతదేశంలో మతతత్వం ఎన్ని రకాలు? 3, 4, 5, 6 ఆప్షన్ అనేది ఇస్తారు. ఓకే, రామ్ అహూజా ప్రకారం 3 రకాలు. అదే టీకే ఓమన్ ప్రకారం అయితే 6 రకాలుగా ఈ ఫార్మ్స్ కమ్యూనలిజం అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. 6 టైప్స్ ఆఫ్ కమ్యూనలిజం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది మతతత్వం యొక్క రూపాలు. నెక్స్ట్, అసలు భారతదేశంలో మతతత్వం అనేది పుట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఎందువల్ల ఈ మతతత్వం అనేది పుట్టింది, ఎందువల్ల సమాజంలో ఇది వేళ్ళూను కొనిపోయింది అనే విషయాల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, భారతదేశంలో మతతత్వానికి మెయిన్ కారణం, బేసిక్ అనేది దీనికి పునాది మతమే. ఓకే, కారణాలు, రీజన్స్ ఆఫ్ కమ్యూనలిజం ఒకసారి చూద్దాం. చూడండి, మొదటిది వచ్చేసరికి మతపరమైన కారణాలు. మతపరమైన కారణాలు, ఒక మతం తను అవలంబించే లేదా ఒక వ్యక్తి తను అవలంబించే మతం యొక్క విశ్వాసాలు, ప్రమాణాలు ఇవన్నీ చాలా ఎక్కువ, మా మతమే ఎక్కువగా ఉంటుంది, అవతల మతం చాలా తక్కువగా ఉంటుంది అని భావించే కారణాలు ఏవైతే ఉంటాయో వాటినే మతపరమైన కారణాలు లేదా మత మౌఢ్యం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చారిత్రక కారణాలు. ఓకేనండి, రెండవది వచ్చేసరికి చారిత్రక కారణాలు. ఈ చారిత్రక కారణాలు ఏంటి అంటే మనకి చరిత్ర అనేది చెబుతుంది. ప్రాచీన భారతదేశ చరిత్రలో అశోకుడి కాలం నుంచి కులాల మధ్య, మతాల మధ్య ఘర్షణలు జరిగాయని మనకు తెలుసు. ఓకే, అశోకుడి కాలంలో హిందూ, బౌద్ధ మధ్య జరిగిన మత ఘర్షణలు ఏవైతే ఉన్నాయో కాలక్రమేణా మధ్యయుగ భారతదేశ చరిత్ర 11వ శతాబ్దం లేదా సరిగ్గా మాట్లాడితే మనం 7వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం నుంచి మొదలు పెట్టుకుంటే ఆ టైంలో ముస్లిం దండయాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ ముస్లిం దండయాత్రలు కూడా చారిత్రక కారణాలని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ కాలంలో ముస్లిం పరిపాలకులు లేదా ముస్లిం చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో, ఇస్లాం పాటించే చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వారు భారతదేశానికి సంబంధించిన టెంపుల్స్ కూల్ చేయడం కానీ, అలానే టెంపుల్స్కి సంబంధించిన సంపద ఏదైతే ఉంటుందో వాటిని కొల్లగొట్టడం కానీ జరిగింది. అలానే ఇదే టైంలో అక్కడ ఉన్న కొంతమంది హిందువుల్ని వాళ్ళని చంపేయటం కానీ లేదంటే వారిని ఇస్లాంలో కన్వర్ట్ చేయడం కానీ ఆ టైంలో జరిగింది. ఓకే, ఆ విషయాలు
ఇప్పుడున్న వాళ్ళకి కూడా తెలుసు. అందువల్ల చారిత్రక కారణాలు కూడా ఒక రీజన్ మతతత్వానికి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మూడోది మానసిక కారణాలు. మూడవది మానసిక కారణాలు. ఓకే. అందరు వ్యక్తులు సమానంగా ఉండరు. అంటే నేను బ్రెయిన్ గురించి చెప్తున్నాను. ఓకే. అందరి వ్యక్తులకి ఆలోచన అనేది ఒక రకంగా ఉండదు. వీరి మానసిక స్థాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే. ఈ మానసిక స్థాయి తక్కువగా ఉండి, అంటే క్రింది స్థాయి ఆలోచనలు ఎవరైతే ఉంటాయో, ఈ క్రింది స్థాయి ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ మతతత్వాన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు. వీరి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, మన మతం కరెక్టు, మనం ఫాలో అయ్యే ఏ విషయమైనా కరెక్టు, వేరే మతం వాళ్ళు చేసింది తప్పు. ఓకే. వేరే మతం వాళ్ళు చేస్తుంది తప్పు, దానికి మొక్కకూడదు, దీన్ని పూజించకూడదు, దాన్ని ఇలా చేయకూడదు, దీన్ని ఇలా చేయకూడదు అని చెప్పి రకరకాల కారణాలు వీళ్ళ మనసులో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే. దీన్నే మానసిక స్థాయి కారణాలు, మానసిక కారణాలతో కలిగే మతత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంతర్జాతీయ కారణాలు. అంతర్జాతీయ కారణాలు అని మాట్లాడుకుంటే మనం టెర్రరిజం గురించి మాట్లాడుకోవాలి. ఓకే. ఒక దేశానికి ఖచ్చితంగా యుద్ధాలు లేదా గొడవలు జరుగుతున్నప్పుడు ఆ దేశంలో ప్రముఖమైన మతం ఏదైతే ఉంటుందో, ఈ దేశంలో ప్రముఖమైన మతం మీద వీళ్ళు దాడి చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి ఎలా జరుగుతుందో, అలానే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాలు ఎలా ఉంటాయో, ఇవన్నీ మనం ఈ అంతర్జాతీయ కారణాల కింద చెప్పుకోవచ్చు. ఈ అంతర్జాతీయ కారణాల వల్ల కూడా మతత్వం అనేది పెరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాజకీయ కారణాలు. భారతదేశంలో ప్రముఖమైన మతాలైనటువంటి హిందూ మతం, అలానే నెక్స్ట్ రెండో మతమైనటువంటి ముస్లిం మతం ఏదైతే ఉంటుందో, వీటికి ప్రత్యేకంగా మతపరంగా ఏర్పడిన కొన్ని పార్టీలు అయితే ఉన్నాయి. ఓకే. మతపరంగా ఏర్పడిన పార్టీలు వారి యొక్క భావజాలాన్ని ఎక్కువగా చెప్పే ఉద్దేశం ఉన్న పార్టీలు భారతదేశంలో ఉన్నాయి. అయితే వీటి మీద 1970వ సంవత్సరంలో 1970వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ రాజకీయ కారణాల వల్ల మతత్వం పెరుగుతుందా లేదా అన్న విషయం మీద విధించిన కమిటీ ఏది అంటే మదన్ కమిషన్ అని మనం చెప్పుకోవచ్చు. మదన్ కమిషన్. మదన్ కమిషన్ని రాజకీయ కారణాల వల్ల మతత్వం పెరుగుతుందా లేదా అని విధించడం అనేది జరిగింది. ఎప్పుడయ్యా అంటే 1970వ సంవత్సరంలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్థిక కారణాలు. ఆర్థిక కారణాలు. ఒక మతంలో ఉన్న వ్యక్తి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే వేరే మతం వాళ్ళు కొంచెం డబ్బు ఆశ ఎరగా చూపి మా మతంలో కన్వర్ట్ అయితే మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుంది, ఇంత అమౌంట్ మేము ఇస్తాము, మీకు సంబంధించింది మా వాళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ మతాలు ఏవైతే కన్వర్ట్ అవుతున్నారో దీని కింద ఆర్థిక కారణాల కింద మనం అనుకోవచ్చు. ఓకే. ఇలా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఇంతకుముందున్న మతంలో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే. మనోభావాలు దెబ్బతింటం వల్ల ఇక్కడ మతపరమైన ఘర్షణలకి ఇది కారణమవుతుంది, ఆర్థిక కారణాలు అనేది. ఓకే. నెక్స్ట్ సామాజిక కారణాలు. ఈ సామాజిక కారణాలు వచ్చేసరికి ఏంటి అంటే చరిత్రను వక్రీకరించడం. చరిత్రను వక్రీకరించి ఇంతకుముందు ఇది జరగలేదు, ఇది అసలు లేదు అనే భావన అనేది తీసుకొని రావటం. ఇలా తీసుకొని వచ్చేసరికి ఏమైందంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి అరే ఇది కరెక్ట్ కాదే, ఇలా చేస్తున్నారేంటి, ఇలా మాట్లాడుతున్నారేంటి అని స్టార్టింగ్ ఫస్ట్ దశలో ఉంటుంది. కంటిన్యూస్గా అదే మాట్లాడుతుంటే ఏమవుతుంది అంటే ఈ సామాజిక ఎవరైతే ఉన్నారో, ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన మనోభావాలు అనేవి దెబ్బతింటాయి. ఓకే. చరిత్రను వక్రీకరించడం వల్ల ఈ మనోభావాలు అనేవి దెబ్బతింటం వల్ల అక్కడ ఘర్షణలు అనేవి జరుగుతాయి. ఓకే. మతత్వం అనేది పెరిగిపోయి ఘర్షణలు అనేవి జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏదంటే మీడియా అని మనం చెప్పుకోవచ్చు. మీడియా నవ్వే డేస్ ఇప్పుడు సోషల్ మీడియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే. చూడండి, రాజకీయంగా
రాజకీయ నాయకులు సొంత మతాలని బేస్ చేసుకొని పార్టీలు అనేవి పెట్టుకుంటున్నారు. ఈ పార్టీలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ గుంపు మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఓకే. వాళ్ళ జనం మధ్యలో ఉంటున్నప్పుడు ఒక్కోసారి వాళ్ళు ఏం మాట్లాడుతారో కూడా తెలియదు. ఒక అరగంట టైం ఇస్తే మొత్తాన్ని లేపేస్తాం, లేదంటే ఇంత ఇంత టైం ఇస్తే ఇంతమందిని కదిలిచ్చేస్తాం అనే ఉద్దేశంలో ఏ మతం వారైనా, ఫలానా వాళ్ళనేం లేదు, ఏ మతంలో మనిషిలో అయినా ఖచ్చితంగా ఈ భావన అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మతం వాళ్ళే అని చెప్పి వాళ్ళని ఇలా చూపించాల్సిన అవసరం కాదు, వీళ్ళని చెప్పి వీళ్ళని తక్కువ చేసి చూడటం కాదు. ఏ మతంలో అయినా ఆ భావన ఉంటుంది. ముందుగా ఈ సెట్ ఆఫ్ పీపుల్లో, మతత్వం ఉన్న పీపుల్లో వాళ్ళు నించొని స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆరా అనేది, అంతమందిలో ఉన్న ఆరా అనేది వీళ్ళలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వీడు ఖచ్చితంగా మాట్లాడాలి ఇక్కడ. ఓకే. వాడు ఏం కోరుకుంటున్నాడో వీడు మాట్లాడాలి. మాట్లాడుతున్నాడు కాబట్టే వాళ్ళ నోటి నుంచి అసలు హద్దు అదుపు లేని మాటలు అనేవి ఒక్కోసారి వస్తూ ఉంటాయి. ఓకే. అందువల్ల రాజకీయ కారణాలు కూడా మతత్వం పెరగడానికి కారణమని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, మనం అధికారంలోకి వస్తే ఇన్ని టెంపుల్స్ కట్టిస్తాం, ఇన్ని చర్చిలు కట్టిస్తాం, తర్వాత ఇంత చేస్తాం అంటే అక్కడ మతం యొక్క ప్రాబల్యం అనేది చిన్న చిన్న పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. మన వాళ్ళు వస్తే నెక్స్ట్ ఇలా చేస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈసారి ఇతను ఓటేస్తే ఈసారి మనం అనుకున్నది జరుగుతుంటాయి, వీళ్ళ బాధ అనేది మనకు తగ్గుతుంటుంది అనే ఉద్దేశంలో ఈ రాజకీయాలు వాళ్ళు చేసే కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మతత్వం అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. ఓకే. దీంట్లో మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఇక్కడ సామాజికంలో ఇది మళ్ళీ ఎందుకు మాట్లాడుకున్నాము అంటే, సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఏంటంటే ప్రతి వ్యక్తి తన భావాల్ని వ్యక్తపరచడానికి ఉంది. సో కులాలు, మతాలు వీటికి సంబంధించిన భావాలను వ్యక్తపరిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చిన్నగా ఫ్యాన్స్ అనేది రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక రకంగా వీళ్ళు తమ కులాన్ని లేదా తమ మతాన్ని వీళ్ళు పెంచుకుంటూ వెళ్తూ అవతల కుల మతాలను తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే. తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే నిజంగా ప్రతి మతంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని అవతలోడు చెప్తే తీసుకోలేము మనం. ఓకే. నేను ఒక మతాన్ని ఫాలో అవుతున్నా, అవతలోడు మీ మతంలో ఈ తప్పు ఉంది అని చెప్తే మనం తీసుకోలేం. ఓకే. దాన్నే బేసిక్గా మతత్వం అంటారు. ఓకే. దానికి సామాజిక కారణాల్లో సోషల్ మీడియా కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ సామాజిక కారణాల్లోనే ఆస్తులు ఏవైతే ఉంటాయో, మతానికి సంబంధించిన ఆస్తులు, ఈ ఆస్తుల కోసం కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. మతానికి సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇవి మతతత్వానికి సంబంధించిన కారణాలు. ఓకే. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏవైనా మతాన్ని బేస్ చేసుకొని రన్ అవుతూనే ఉంటాయి. కులాన్నో మతాన్నో బేస్ చేసుకుని రన్ అవ్వాల్సిందే. లేదంటే ఓట్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి నడవు. ఓకే. క్యాస్ట్ బేస్డ్ ఓట్స్ కానీ, లేదంటే రిలీజన్ బేస్డ్ ఓట్స్ కానీ పడాలి అంటే ఒక స్పీచ్లో వాళ్ళకి తగ్గ మాట అనేది మాట్లాడాలి ఖచ్చితంగా. మాట్లాడితేనే వాళ్ళ ఓట్స్ అనేవి పడతాయి. ఓకే. అందువల్ల కులాలను బేస్ చేసుకుని, మతాలను బేస్ చేసుకునే రాజకీయాలు అనేవి నడుస్తూ ఉన్నాయి కాబట్టే భారతదేశంలో ఇంకా మతతత్వం అనేది నడుస్తుంది, ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పటివరకు మతతత్వానికి గల కారణాలు ఇవన్నీ చూసాం. ఇక మనం ఈ లెసన్లో చూసే మెయిన్ టాపిక్ ఏంటి అంటే, భారతదేశంలో జరిగిన మత సంఘర్షణలు ఇప్పటివరకు ఏం జరిగినాయి అనేవి మనం చూద్దాం. మత సంఘర్షణలు మనం మాట్లాడుకున్నాం, ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని తగ్గిస్తే అప్పుడు ఘర్షణ అనేది ఫామ్ అవుతుందని చెప్పి. సో ఇటువంటి ఘర్షణలు భారత సమాజంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి, అసలు ఎప్పుడు ఇది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనేది మనం చూద్దాం. ఇదే మతత్వం గురించి మనం మాట్లాడుకుంటే, ఎప్పుడు పీక్ స్టేజ్కి వచ్చింది మతత్వం, ఎప్పటి నుంచి మెయిన్గా స్టార్ట్ అయింది అంటే 1857 డివైడ్ అండ్ రూల్ పాలసీ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి ఈ ఆధునిక భారతదేశంలో మనకి మతత్వం అనేది బాగా ఎక్కువగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. 1857లో పెట్టిన డివైడ్ అండ్ రూల్ 1857లో గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇది మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే డిఫరెంట్ నియోజకవర్గాలు ముస్లిమ్స్కి, హిందూస్కి ఇవ్వడం అనేది జరిగిందో అక్కడి నుంచి మతత్వం అనేది పెరుగుతూ వచ్చింది, గ్యాప్ అనేది మెయింటైన్ అవుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా పల్లె ప్రాంతాల్లో హిందూ ముస్లిమ్స్, అలానే హిందూ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్గా బతుకుతూనే ఉంటారు. కానీ వాళ్ళ భావాలు ఎక్కువగా బయట పెట్టడానికి గల కారణాలు చేయడానికి వచ్చిన మీడియా ఏంటంటే
సోషల్ మీడియా అని మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూర్తిగా జనాల మైండ్ సెట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఎలా అంటే ఇంతకుముందు ప్రశాంతంగా పలకరించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మతానికి సంబంధించిన సంస్కారాలు, సంస్కృతులు అనేవి పాటిస్తున్నారు. ఓకే. పాటించడమే కాకుండా పాటిస్తే ఓకే. వెల్ అండ్ గుడ్. వాళ్ళు పాటిస్తూ అవతల వ్యక్తుల్ని గౌరవించొచ్చు. ఇలా గౌరవించకుండా ఈ వాళ్ళకి మతానికి సంబంధించిన విషయాలనేవి ఫాలో అవుతూ అవతల కులాల్ని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ కానీ, లేదంటే వారు నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకోవడం గానీ జరుగుతుంది. సో, ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో దీనివల్ల మతతత్వం అనేది తగ్గుతుంది. అలానే పెరగటం కూడా ఎట్ ద సేమ్ టైమ్ అనేది జరిగింది. ఓకే. మతానికి సంబంధించిన వాల్యూస్ జనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ మతతత్వం అనేది పెరుగుతూ కూడా ఉంది. ఓకే. ఇవి మతతత్వానికి సంబంధించిన కారణాలు. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే మత సంఘర్షణలు అనేది మనం చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు వివిధ మతాల మధ్య జరిగిన మత సంఘర్షణల గురించి చూద్దాం. భారతదేశంలో ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ మతాల మధ్య జరిగిన మత సంఘర్షణల గురించి ఇప్పుడు మనం చూద్దాం. చూడండమ్మా. మత సంఘర్షణలు. మనం ఇందా మాట్లాడుకున్నాం, మతతత్వం అనేది పెరిగితే మత సంఘర్షణలు అనేవి జరుగుతాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే ప్రాచీన భారతదేశ చరిత్రలో జరిగినటువంటి మత సంఘర్షణలు. అశోకుడిని మనం ఇక్కడ మెయిన్గా తీసుకుంటాం. అశోకుడు ఆ టైంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. ఓకే. అందులో భాగంగానే దగ్గరగా 18,000 మంది అజీవక మతం 18,000 మంది అజీవక మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయడం అనేది జరిగింది. 18,000 మంది అజీవక మతం ఫాలో అయ్యే వాళ్ళని చంపేశారు. అలానే అశోకుడు ఎవరైతే ఉన్నారో ఇతనికి నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నచ్చని మతం వాళ్ళని సజీవంగా కాల్చివేయటం, వాళ్ళ గృహాల్ని కాల్చివేయటం, సజీవంగా వాళ్ళని దహనం చేసేయటం ఇవన్నీ చేసేవాడు. ఆ తర్వాత ఇవన్నీ తట్టుకోలేక ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది జరిగిందని మన చరిత్రలో చూస్తాం. ఓకే. ఇదే కాలంలో ఎవరికి మధ్య ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి అంటే హిందూ మతం, బౌద్ధ మతం. సో ఈ హిందూ మతానికి, బౌద్ధ మతానికి అంటే భారతదేశానికి అప్పటికి ఎక్కువ మతాలు ఇంకా రాలేదు. ఓకే. ముస్లిం మతం, అది ఇస్లాం మతం ఇంకా భారతదేశంలోకి రాలేదు. రాని టైంలో హిందూ, బౌద్ధ ఇద్దరి మధ్య ఎక్కువగా మత సంఘర్షణలు అనేవి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీరు ఏపీ హిస్టరీ కనుక చూసినట్టయితే శాతవాహనుల కాలంలో శాతవాహనుల రాజుల యొక్క భార్యలు, అలానే వారి యొక్క ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. అలానే ఈ బౌద్ధ మతానికి సంబంధించిన భిక్షువులు ఎవరైతే ఉన్నారో వారికి భోజనాలు పెట్టడం మనం చూసినట్లయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అమరావతి కానీ, తర్వాత నాగార్జున సాగర్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో మనం ఎక్కువగా ఈ బుద్ధులకు సంబంధించిన విషయాలు, వీరి మతానికి సంబంధించిన విషయాలు, అలానే అమరావతిలో చూసుకుంటే కాలచక్ర ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. నెక్స్ట్ నాగార్జున సాగర్లో చూసుకుంటే ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు, అలానే ఆ దగ్గరలో ఉన్న అనుపు అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ మత ప్రాబల్యం ఎక్కువగా జరుగుతున్న టైంలో వీరు ఈ మతాన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంలో బేసిక్గా శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు వీరంతా పూర్తిగా హిందూ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. వీరు చిన్నగా ఈ బౌద్ధ మతాన్ని ప్రాబల్యాన్ని తగ్గించుకు రావడం అనేది జరిగింది. ఓకే. అందువల్ల భారతదేశం నుంచి బౌద్ధ మతం క్రమక్రమంగా వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉండడం అనేది జరిగింది. అంటే సౌత్ ఇండియాలో బౌద్ధ మత ప్రాబల్యం అనేది తగ్గుతూ వచ్చింది. ఓకే. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుగుణులు చిన్నగా ఇలా నడుస్తున్న టైంలో. ఓకే. ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో జరిగినటువంటి మత సంఘర్షణలు. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చరిత్రలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే భారతదేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించిందని మనం చెప్పుకోవచ్చు. మధ్యయుగ భారతదేశ చరిత్ర. మధ్యయుగంలో జరిగినటువంటి మత సంఘర్షణలు ఏం జరిగినాయి అంటే మధ్యయుగంలోకి వచ్చేసరికి భారతదేశంలోకి మంగోళ్ళు అంటే వీరికి సంబంధించిన చెంగిస్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈ మంగోళ్ళు, తర్వాత టర్కీ ప్రాంతానికి చెందినవారు, తర్వాత పర్షియన్స్ టర్కీ ప్రాంతానికి చెందినవారు,
పర్షియన్లు, ఆఫ్ఘన్లు. సో వీరంతా భారతదేశానికి వచ్చేసి ఇక్కడ ఉన్న టెంపుల్స్లో కానీ ఇక్కడ ఉన్న విలువైన సంపదని కొల్లగొట్టడం అనేది జరిగింది. ఓకే, 7వ శతాబ్దంలో భారతదేశానికి చెందినటువంటి ఈ నగరాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద దాడి చేసి, అలానే బౌద్ధ హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, బౌద్ధారామాలని వాటిని కూల్చేయటం, కొల్లగొట్టం చేసింది ఎవరు అంటే మహమ్మద్ బిన్ కాసిం అని చెప్పొచ్చు. మహమ్మద్ బిన్ కాసిం 8వ శతాబ్దంలో ఇతను ఈ భారతదేశం యొక్క నగరాలపై దాడి చేసి, భారతదేశ టెంపుల్స్పై దాడి చేసి వాటిని టెంపుల్స్ ప్లేస్లో మసీదులు నిర్మించడం అనేది జరిగింది. ఓకే, అలానే బౌద్ధారామాల ప్లేస్లో కూడా మసీదులు నిర్మించడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తర్వాత 7వ శతాబ్దం తర్వాత 11వ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న సోమనాథ ఆలయం ఏదైతే ఉంటుందో ఈ సోమనాథ ఆలయం మీద దాడి చేసింది ఎవరు అంటే మహమ్మద్ గజనీ అని చెప్పుకోవచ్చు. సోమనాథ ఆలయం మీద దాడి జరిగిన సంవత్సరం 1024 సంవత్సరంలో సోమనాథ ఆలయం మీద దాడి జరిగింది. ఇక్కడ ఉన్న బంగారం తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది. అలానే ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ధ్వంసం చేయడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు 1024 సంవత్సరంలో దగ్గరగా ఈ టైంలో 50,000 మందిని చంపేయడం అనేది జరిగింది, హతమార్చడం అనేది జరిగింది. ఓకే, ముస్లిమ్స్ హిందువుల మీద టెంపుల్స్ మీద దాడి చేసి ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు వారి యొక్క మత ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఈ టెంపుల్లో ఉన్న శివలింగాన్ని పూర్తిగా పగలగొట్టేసి ఆ టెంపుల్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకొని పోయి అలానే అక్కడ 50,000 మందిని చంపడం అనేది జరిగింది. నెక్స్ట్ 12వ శతాబ్దంలోకి వచ్చినట్లయితే ఈ 12వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఘోరీ ఇతను వారణాసి టెంపుల్ ఏదైతే ఉంటుందో ఈ వారణాసి టెంపుల్ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. వారణాసిలో ఉన్న టెంపుల్ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. ఏ సంవత్సరంలో దాడి చేశాడు అంటే 1194 సంవత్సరంలో వారణాసిలో ఉన్న టెంపుల్స్ మీద తను దాడి చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇదే సమయంలో కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా టెంపుల్స్ మీద దాడి చేసి అలానే బౌద్ధరామాలు పడేసి అలానే జైన్ దేవాలయాలు పడేసి ఈ వచ్చిన శిథిలాలయాలు ఏవైతే ఉంటాయో వీటితో ఖవ్వత్ ఉల్ ఇస్లాం, చూడండి, ఖవ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదుని నిర్మించడం అనేది జరిగింది. ఈ నిర్మాణాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఖవ్వత్ ఉల్ ఇస్లాం నిర్మించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పుకోవచ్చు. ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కానీ మత సంఘర్షణలు ఈ మధ్యయుగంలోకి వచ్చేసరికి మనం దీని మీద ఖచ్చితంగా కొంచెం ఫోకస్ అనేది పెట్టాలి. ఎందుకు పెట్టాలో చెప్తా చూడండి. సోమనాథ ఆలయం 1024 బాగా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఓకే, వారణాసి 1194 ఇది కూడా చాలా అడిగారు. ఓకే, నెక్స్ట్ ఇదే టైంలో పరమత సహనాన్ని చూపించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అక్బర్ అని మనం చెప్పొచ్చు. పరమత సహనాన్ని చూపించినటువంటి మొఘల్ చక్రవర్తి అక్బర్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సేమ్ టైం ఇదే టైంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో నేను చెప్తుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఈ ఖిల్జీ దగ్గర పనిచేసేటువంటి మాలిక్ కాఫర్ ఎవరైతే ఉంటాడో ఇతను శ్రీరంగంలో ఉన్న టెంపుల్ని ధ్వంసం చేయడం అనేది జరుగుతుంది. శ్రీరంగంలో ఉన్న టెంపుల్ని మాలిక్ కాఫర్ ధ్వంసం చేయడం అనేది జరిగింది. ఓకే, ఇవి ఒక్కటే కాదు, ఇవి మెయిన్గా మనం మాట్లాడుకుంది. ఇంకా చాలా టెంపుల్స్, చాలా దేవాలయాలు ఉన్నాయి. అలానే బక్తియార్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో ఈ బక్తియార్ ఖిల్జీ ఇతను మన అథర్వణ వేదాన్ని తగలబెట్టడం అనేది జరిగింది. అథర్వణ వేదం టెంపుల్ మీద దాడి చేసి అక్కడ ఉన్న పేపర్స్, అథర్వణ వేదం ఏదైతే ఉంటుందో ఈ అథర్వణ వేదాన్ని మొత్తాన్ని, భారతదేశానికి సంబంధించిన వేదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తగలబెట్టేయడం అనేది జరిగింది. ఈ తగలబెట్టేయడం
దగ్గర దగ్గర దీన్ని తగలపెట్టడానికి దగ్గర దగ్గర 2 నుంచి 3 మంత్స్ పట్టిందని చెప్తుంటారు చరిత్రకారులు. ఓకే. ఇది మధ్యయుగ భారతదేశ చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన మత సంఘర్షణలు. ఓకే. తర్వాత చిన్న చిన్నగా బ్రిటిష్ వారి పరిపాలన వచ్చే ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ టైంలో జరిగినటువంటి మత సంఘర్షణల గురించి చూద్దాం. సో ఇక్కడ ఇస్లాం మతం అనేది భారతదేశంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మతం ఏంటి అంటే క్రిస్టియానిటీ అని మనం చెప్పుకోవచ్చు. పోర్చుగీస్ వారు ఎప్పుడైతే వచ్చారో వారి రాకతో భారతదేశంలోకి క్రిస్టియానిటీ మొదలైంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి, ఆధునిక యుగం ఈ ఆధునిక యుగంలో జరిగినటువంటి సంఘర్షణలు, కుల ఘర్షణలు ఏంటి అంటే, ఆధునిక యుగంలో మనం చూసినట్లయితే టిప్పు సుల్తాన్, మైసూరు పాలకుడైనటువంటి టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఈ టిప్పు సుల్తాన్కి పూర్తిగా మంగళూరు ప్రాంతంలో ఉన్న క్యాథలిక్స్ అంటే అసలు పడేది కాదు. మంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి క్యాథలిక్స్ అంటే క్రిస్టియన్స్, క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వారంటే అసలు పడేది కాదు. రెగ్యులర్గా కంటిన్యూస్గా వాళ్ళ మీద దాడి అనేది చేస్తూ ఉండేవాడు. తర్వాత ఈ మంగళూరు ప్రాంతం అంటే చూడండి, ఇక్కడ మైసూరు ఏదైతే ఉంటుందో ఈ మంగళూరు, అలానే ఈ కేరళ ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ట్రావెన్కోర్ సామ్రాజ్యం వస్తుంది వేరు. ఈ కేరళ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఇతను అదే ప్రాంతంలో ఉన్న నాయర్లు అంటే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి కొడువాలు, అలానే కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి కొడువాలు నాయర్లు వీళ్ళ మీద దాడి అనేది ఎప్పుడు చేస్తూ ఉండేవాడు. ఓకే. తర్వాత 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది. కొవ్వుతో ఉన్న తూటాలు ఇవ్వటం వల్లే ఈ 1857 తిరుగుబాటు జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే 1857 తిరుగుబాటులో ఆవు కొవ్వు అలానే పంది కొవ్వు రాసినటువంటి తూటాలు వీళ్ళు ఇవ్వటం అనేది జరిగేది. ఆవు వచ్చేసరికేమో హిందువులకి పవిత్రమైన జంతువు. ఓకే. పంది వచ్చేసరికి ముస్లిమ్స్కి అత్యంత అసహ్యకరమైన జంతువు. ఇదే ఆవుని ముస్లిమ్స్ తింటారు. ఓకే. అందువల్ల ఇక్కడ ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు పెట్టిన తోటాలు వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగితే, ఒక హిందూ ఒక ముస్లిం పక్కన ఉన్నారనుకోండి, ఈ ఆవు కొవ్వు రాసిన తోట వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇలా కొరికి దాంట్లో పెట్టి ఇలా పేల్చాలి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు తన్నుకోవాలి ఫస్ట్ అన్న ఉద్దేశంతో డివైడ్ అండ్ రూల్ పాలసీ మీద ఈ తోటాలు అనేవి ఇవ్వటం అనేది జరిగింది. కానీ 1857 తర్వాత పూర్తిగా కంపెనీ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత డివైడ్ అండ్ రూల్ పాలసీని పెట్టడం అనేది జరిగింది. ఓకే. అందువల్ల ఈ 1857 తిరుగుబాటు అనేది భారతదేశంలో ప్రతి ప్రాంతంలో జరుగుతూ అనేది వచ్చింది. ఓకే. వీళ్ళ ఆలోచన ఏంటి అంటే వీళ్ళ మతాల మధ్య సంఘర్షణ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేసిన కుట్రాది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1893లో కనుక చూసుకున్నట్లయితే 1893లో బాంబే ఏదైతే ఉంటుందో ఇప్పుడు ముంబై ఈ బొంబాయి కార్మికుల మధ్య ఘర్షణలు అనేవి జరిగినాయి. దేని విషయంలో అంటే గోవుల సంరక్షణ విషయంలో వీళ్ళ మధ్య సంఘర్షణలు అనేవి జరిగినాయని చెప్పుకోవచ్చు 1893లో. నెక్స్ట్ 1905 జరిగిన విషయం ఏంటి అంటే బెంగాల్ విభజన జరిగింది. కాబట్టి ఆ సంవత్సరం ఈ బెంగాల్ విభజన ముస్లిం నియోజకవర్గాలు, హిందువులకు హిందూ నియోజకవర్గాలు ఇవ్వాలి అని చెప్పి బెంగాల్ విభజన అనేది జరిగింది. దీనివల్ల 1905 నుంచి 1907 వరకు హిందూ ముస్లిమ్స్ మధ్య ఘర్షణలు అనేవి జరుగుతూనే ఉన్నాయి ఈ విభజన వల్ల. 1905 నుంచి 1907 వరకు ఘర్షణలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. దీని ఆధారంగానే 1906 సంవత్సరంలో మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ని ప్రవేశపెట్టాడు. ఎందుకు ముస్లిం లీగ్ని మహమ్మద్ అలీ జిన్నా ప్రవేశపెట్టాడు అంటే, అసలు ఆ టైంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్తిగా హిందువుల పార్టీ, ముస్లిమ్స్కి దీంట్లో సరైన ప్రాధాన్యత లేదు. అందువల్ల మేము స్పెషల్గా ముస్లిమ్స్ వరకు ముస్లిం లీగ్ అనేది స్థాపించుకుంటున్నాం అని చెప్పేసి ముస్లిం లీగ్ అనేది స్థాపించడం అనేది జరిగింది. ఓకే. ఇదే టైంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో
ఎక్కువ జనానికి తెలియజేసే విధంగా జరిగిన ఉత్సవాలు ఏమి అంటే గణపతి ఉత్సవాలు, అలానే శివాజీ ఉత్సవాలు. సో అప్పుడు మొదలుపెట్టిన గణపతి ఉత్సవాలు ఇప్పటికీ మనకి వినాయక చవితికి జరుగుతున్న గణపతి ఉత్సవాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఓకే. ఆ టైంలో మొదలుపెట్టారు. అంటే స్వతంత్ర భావన అనేది అందరిలో రేకెత్తించాలి అని మొదలుపెట్టిన మొట్టమొదటివి ఇవి గణపతి, వినాయక చవితికి సంబంధించిన ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో గణపతి ఉత్సవాలు అని చెప్పుకోవచ్చు. అలానే శివాజీ ఉత్సవాలు కూడా ఆ టైంలోనే స్టార్ట్ అయినాయి. సో ఇది ఆధునిక భారతదేశ చరిత్రలో 1906 వరకు ముస్లిం లీగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 1909వ సంవత్సరంలో చూసినట్లయితే ఈ 1909వ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు అనేవి జరిగినాయి. మింటో మార్లే సంస్కరణల ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు రావడం అనేది జరిగింది. మతపర రిజర్వేషన్లు, మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది జరిగింది 1909లో. అలానే 1915లో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ 1906లో ముస్లిం లీగ్ అనేది ఏర్పాటు చేశారు. ముస్లిమ్స్ వరకు స్పెషల్గా మాకు ఒక లీగ్ ఉండాలి, ఒక పార్టీ ఉండాలి అని చెప్పే భావనతో. అందువల్ల హిందువులు కూడా మా వరకు ఒక సపరేట్ సభ లేదా ఒక సంస్థ అనేది మా వరకు ఉండాలి అని చెప్పి 1915లో మదన్ మోహన్ మాలవ్య గారు ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే హిందూ సమాజం. ఓకే. హిందూ మహాసభ ఏదైతే ఉంటుందో ఈ హిందూ మహాసభను ఏర్పాటు చేసింది ఎవరు అంటే మదన్ మోహన్ మాలవీయ. హిందూ మహాసభ దీన్ని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే మదన్ మోహన్ మాలవీయ గారు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అలానే నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో భాగంగానే 1925 సంవత్సరంలో రాష్ట్రీయ సేవా సంఘ్ ఆర్ఎస్ఎస్ దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే హెగ్డేవార్. ఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే హెగ్డేవార్ అని చెప్పుకోవచ్చు. అలానే 1964లో ఇందులో భాగంగానే విశ్వ హిందూ పరిషత్ని ఏర్పాటు చేశారు. 1964లో విశ్వ హిందూ పరిషత్ని ఏర్పాటు చేశారు. ఎవరు? గోల్వాంకర్ గారు, అలానే స్వామి చిన్మయానంద్ గారు ఈ 1964లో విశ్వ హిందూ పరిషత్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1928లో ముస్లింకి సంబంధించి ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వటం అనేది జరిగింది. ఓకే. ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదన పెట్టింది ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా దీనికి ప్రతిపాదన ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఈ ప్రతిపాదనని తిరస్కరించింది ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ కమిటీ. మోతీలాల్ నెహ్రూ కమిటీ ఈ ప్రతిపాదనని తిరస్కరించింది అని చెప్పొచ్చు. సో ఇలా తిరస్కరించడం వల్ల మళ్ళీ హిందువుల మీద ముస్లిమ్స్కి ఈ భావన అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే. మనకి సంబంధించి ప్రత్యేక ఈ నియోజకవర్గాలు ఇవ్వట్లేదు కాబట్టి మన మీద వీళ్ళు ఇంకా అజమాయిషి చెలాయించాలి అనుకుంటున్నారు అనే భావన అనేది పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీనికంటే ఒక సంవత్సరం ముందు 1927లో ముస్లిమ్స్లో ఉన్న 72 సబ్ సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, తెగలు ఏవైతే ఉన్నాయో ఈ సెక్ట్స్ కోసం ఎవరంటే బహదూర్ జంగ్. చూడండి, బహదూర్ జంగ్ మొదలుపెట్టినటువంటి పార్టీ ఏంటిది అంటే ఎంఐఎం అనే ఒక సంస్థని స్థాపించాడు. ఓకే. 1927లో ఎంఐఎం అనే ఒక సంస్థని 72 తెగలు, ముస్లిం తెగలు ఏవైతే ఉన్నాయో ఇస్లాం తెగలన్నీ కలిసి ఏకతాటి మీదకి రావాలి అని చెప్పి బహదూర్ జంగ్ స్టార్ట్ చేసిన ఒక సంస్థ ఏది అంటే ఎంఐఎం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఇదే టైంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి రెహమత్ అలీ ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని ఎట్లాగూ విభజన చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి 3 రకాలుగా విభజించండి భారతదేశాన్ని. ఒకటి, ఇండియాని 3 టైప్స్గా డివైడ్ చేయండి. ఒకటి పాకిస్తాన్, 2 ఉస్మానిస్తాన్, 3వది బంగే ఇస్లాం. ఇలా 3 రకాలుగా డివైడ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. ఓకే. ఇదే టైంలో జేమ్స్ మిల్స్ అనేటువంటి ఇంగ్లీష్ రచయిత ఎవరైతే ఉన్నారో ఈ ఇంగ్లీష్ రచయిత చరిత్రని పూర్తిగా వక్రీకరించి తన రచనలో రాయటం, తన పేపర్స్లో ప్రచురణ చేయడం ఏదైతే ఉంటుందో దీనివల్ల చరిత్రను పూర్తిగా వక్రీకరించి రాయటం వల్ల హిందూ ముస్లిమ్స్ మధ్యలో ఈ టైంలో గొడవలు జరిగినాయి, సంఘర్షణలు జరిగినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్
1924లో మహాత్మా గాంధీ గారు భారతదేశంలో జరుగుతున్న సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని నిరాహార దీక్ష ఏదైతే చేయడం అనేది జరిగిందో, ఈ నిరాహార దీక్ష విఫలమవటం వల్ల కూడా హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు జరిగాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 1939లో పాకిస్తాన్ అన్న భావన తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ ఇక్బాల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు 1939లో. అదే 1940లో పాకిస్తాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. ఓకే. నెక్స్ట్ 1946 ఆగస్టు 16ని ప్రత్యక్ష దినం అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. 1940లో పాకిస్తాన్ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా అని చెప్పుకోవచ్చు. సో ఇది స్వాతంత్రం రాకముందు జరిగిన మత సంఘర్షణలు. ఈ స్వాతంత్రం రాకముందు ఆధునిక భారతదేశంలో స్టార్టింగ్లో టిప్పు సుల్తాన్ కాలంలో ముస్లిం వర్సెస్ క్రిస్టియన్ జరిగినా కానీ ఆ తర్వాత క్రమక్రమంగా పూర్తిగా ఇది హిందూ వర్సెస్ ముస్లిం అని జరిగినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ భారతదేశంలో జరిగినటువంటి కమ్యూనిజం లేదా రిలీజన్ బేస్డ్ వైలెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి వైలెన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్లో తర్వాత మనం చూసుకున్నట్లయితే 1969లో అహ్మదాబాద్ 1969లో అహ్మదాబాద్లో హిందూ వర్సెస్ ముస్లిమ్స్ ఈ గొడవలు అనేవి జరిగినాయి. ఈ హిందూ ముస్లిం గొడవల్లో 1969లో దగ్గరగా 600 మంది ముస్లిమ్స్ చనిపోవడం అనేది జరిగింది. ఓకే. 600 మంది ముస్లిమ్స్ అనేది చనిపోవడం అనేది జరిగింది. హిందూ టెంపుల్స్ కూల్చివేయటం వల్ల ఈ వైలెన్స్ అనేది జరిగింది. దీనిలో 600 మంది చనిపోయారు. నెక్స్ట్ ఇదే సంవత్సరం అంటే దీని తర్వాత 1970లో 1970వ సంవత్సరంలో పంజాబ్ ప్రాంతంలో ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో ఈ పంజాబ్ ప్రాంతంలో ఉన్న హిందువుల యొక్క అజమాయిషి మా మీద అవసరం లేదు అని చెప్పి సిక్కులు ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళకి సిక్కు మతం వారికి అలానే హిందూ మతం వారికి మధ్య గొడవలు అనేవి జరుగుతాయి, కొట్లాటలు అనేవి జరుగుతాయి. అయితే ఈ 1970 టైంలో భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఈ నేషనల్ ఎమర్జెన్సీ ప్రవేశపెట్టిన టైంలో దగ్గరగా 4000 మంది సిక్కులని నిర్బంధించడం అనేది జరిగింది. 4000 మంది సిక్కులని నిర్బంధించారు. ఆ తర్వాత ప్రత్యేక పంజాబ్ అంటే ఖలిస్తాన్ ఉద్యమం అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేక పంజాబ్ లేదా పంజాబ్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని మొదలైన ఉద్యమమే ఖలిస్తాన్. ఈ ఖలిస్తాన్ ఉద్యమం గురించి రీసెంట్గా కూడా భారత్ కెనడా ఈ 2 దేశాల మధ్య మాటల వార్ అనేది జరుగుతుంది, మాటల యుద్ధం అనేది జరుగుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఖలిస్తాన్ అనే టాపిక్ మీద రీసెంట్గా ఏ దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది, దౌత్యపరమైన విషయాలు జరుగుతున్నాయంటే ఇండియా అండ్ కెనడా. ఓకే. అసలు ఈ ఖలిస్తాన్ అనే భావనని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే జర్నల్ సింగ్ బిద్రేన్వాలా. చూడండి, జర్నల్ సింగ్ బిద్రేన్వాలా. ఈ జర్నల్ సింగ్ బిద్రేన్వాలా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. పంజాబ్ వరకు ప్రత్యేక దేశంగా కావాలి అని భావించి చేసిన భావనే ఖలిస్తాన్ ఉద్యమం. ఈ ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా వీరి మీద ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది చేసి, అంటే వీరు సిక్కులకి ప్రత్యేకమైన దేవాలయం స్వర్ణ దేవాలయం. సో ఈ స్వర్ణ దేవాలయాన్ని వీళ్ళు తీసేసుకొని ఈ స్వర్ణ దేవాలయంలో వీరి కార్యకలాపాలన్నీ వీళ్ళు నడిపిస్తూ ఉండేవారు. ఈ కార్యకలాపాల్లో భాగంగా ఇక్కడున్న వీరి మీద ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది నడిపి వీరందరినీ హతమార్చడం అనేది జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ఎప్పుడు జరిగింది అంటే 1984లో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జరిగింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగానే ఈ జనరల్ సింగ్ బిద్రేన్వాలాని అక్కడే హతమార్చడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 84లో
ఈ సిక్కుల ఇది జరిగింది కదా. నెక్స్ట్ 1989లో వచ్చేసరికి బీహార్లో హిందూ ముస్లింల మధ్య మళ్ళీ గొడవ అనేది జరుగుతుంది. 1989లో బీహార్ ప్రాంతంలో హిందువులు అలానే ముస్లిమ్స్ మధ్య గొడవలు అనేవి జరిగాయి 1989లో. ఓకే, ఏది టెంపుల్ విషయంలో ఈ హిందూ ముస్లిం మధ్య గొడవ అనేది జరిగింది. ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిందయ్యా అంటే భాగల్పూర్ అనే ప్రాంతంలో ఈ బీహార్లో హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవ అనేది జరిగింది. దగ్గరగా 900 మంది ఇక్కడ మరణించడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 900 మంది ఇక్కడ మరణించారని చెప్పుకోవచ్చు. సేమ్ ఈ పీరియడ్ నడుస్తున్న టైంలో చూడండి 1980 టు 1990 ఈ 10 ఇయర్స్ గ్యాప్లో దగ్గరగా 300 మంది కాశ్మీర్ పండితుల్ని ఊచకోత కోయడం అనేది జరిగింది. 300 మంది కాశ్మీరీ పండితులు. ఓకే, 300 మంది కాశ్మీరీ పండితుల్ని చంపేసి మిగిలిన వారి మీద జిహాద్ అనేది ప్రకటించడం అనేది జరిగింది 1990లో. మిగిలిన వారి మీద జిహాద్ అనేది ప్రకటించారు. ఈ జిహాద్ అనేది ప్రకటించిన తర్వాత అయితే ముస్లిమ్స్లో కన్వర్ట్ అవ్వండి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా చచ్చిపోండి అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. ఓకే, అందువల్ల అప్పటి వరకు 15% ఉన్న రాష్ట్ర జనాభాలో ఉన్న కాశ్మీరీ పండితులు చిన్నగా 0.1% వీరి జనాభా అనేది పడిపోయింది. 15% ఉన్న కాశ్మీరీ పండితులు 0% వచ్చేశారు, 0.1కి. అందువల్ల 5 లక్షల మంది కాశ్మీరీ పండితులు రాష్ట్రం నుంచి వేరు ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. దీని మీద రీసెంట్గా వచ్చిన సినిమా ఏది అంటే ది కాశ్మీర్ ఫైల్స్ అని మనం చెప్పుకోవచ్చు. కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో ఈ 370ని రద్దు చేసిన తర్వాత చిన్నగా కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒక భాగంగా రావటం అనేది జరిగింది. మనకి పూర్తిగా 370 ఆర్టికల్ని రద్దు చేసాం. ఈ రద్దు చేసుకున్న తర్వాత జమ్మూ కాశ్మీర్ని 2 యూటీస్గా మార్చడం అనేది జరిగింది. జమ్మూ కాశ్మీర్ లడక్ అనే పేరుతో ఇలా చేసుకున్న తర్వాత ఈ 370 ఆర్టికల్ రద్దు అనేది కూడా కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇదే టైంలో 1984 ఈ టైంలోనే ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత 1984లో సిక్కుల ఊచకోత అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సిక్కుల ఊచకోత. ఈ సిక్కుల ఊచకోత ఎందుకు జరిగింది అంటే భారత ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారిని చంపివేసి చనిపోయారు ఆ టైంలో. సో ఆ టైంలో జరిగిందే సిక్కుల ఊచకోత. దీని మీద విధించిన కమిటీ ఏది అంటే నానావతి కమిషన్. నానావతి కమిషన్ని ఈ సిక్కుల ఊచకోత మీద ఈ కమిటీని విధించడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, 1980 నుంచి 90 వరకు దగ్గరగా 5 లక్షల మంది కాశ్మీరీ పండితులు ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1988లో ఈ బీదర్ ప్రాంతంలో సిక్కులకి హిందువులకి మధ్య మత సంఘర్షణలు అనేవి జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. అలానే 1989లో మీరట్ ప్రాంతంలో హిందూ ముస్లిమ్స్కి మధ్య ఘర్షణలు అనేవి జరిగాయి. ఈ హిందూ ముస్లిమ్స్ ఘర్షణ ఎందుకు జరిగినాయి అంటే ఒక పంది పిల్ల వల్ల ఈ హిందూ ముస్లిమ్స్కి మధ్య ఘర్షణలు అనేవి జరిగినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది 1989 వరకు జరిగిన విషయాలు. ఈ 1989 తర్వాత 1989 తర్వాత ఇక్కడ మన దేశంలో ఒక ముఖ్యమైన సంఘటన ఒకటి జరిగింది, బాబ్రీ మసీద్ కూల్చివేత. ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత గురించి మనం మాట్లాడుకుందాం. సో అయోధ్య శ్రీరామచంద్రుడి యొక్క జన్మస్థానం అయోధ్య. ఈ అయోధ్యలో రాముల వారి టెంపుల్ ఉందని చెప్పి దాని మీద మసీదు కట్టారు. ఎప్పటి నుంచి కట్టారు అంటే 1528వ సంవత్సరంలో అప్పుడు ఉన్న టెంపుల్ని డిమాలిష్ చేసి దాని మీద మసీదు కట్టడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఓకే, 1528లో టెంపుల్ ఉన్న ప్లేస్లో మసీదు కట్టారు అని చారిత్రక ఆధారాలని లభించడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే 1992లో 1992 మే నెలలో
యూపీ ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం అయినటువంటి శ్రీ కళ్యాణ్ సింగ్ గారు ఏం చేశారు అంటే ఈ అయోధ్య ఈ ప్రాంతం ఏదైతే వివాదాస్పద ప్రాంతం ఉందో ఈ వివాదాస్పద ప్రాంతంలో రామ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. రామ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టడం అనేది జరిగింది. సో ఈ ప్రాంతంలో మేము రామ మందిర నిర్మాణాన్ని మొదలు పెడతామని చెప్పగానే అప్పుడు బీజేపీలో ఒక యాక్టివ్ కార్యకర్త, అలానే బీజేపీ జాతీయ నాయకుడైనటువంటి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు, అంటే ఎల్కే అద్వానీ గారు రథయాత్ర పేరుతో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి జనాల్ని గుంపుగా చేసుకొని, వీళ్ళని ఏమంటాము అంటే ఇక్కడ జనాన్ని కరసేవకులు అంటారు. ఈ కరసేవకులను తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఎమోషన్ అయిపోయారు. ఆ ప్రాంతానికి వచ్చేసరికి పూర్తిగా ఎమోషన్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, బాగా ఎమోషన్ అయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్న మసీదుని వీళ్ళు కూల్చివేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న మసీదు పేరే బాబ్రీ మసీదు. ఓకే, ఈ బాబ్రీ మసీదుని వీళ్ళు కూల్చివేశారు. ఇప్పుడు 1992లో బాబ్రీ మసీదుని కూల్చివేయటం అనేది జరిగింది. సో ఈ 1992లో ఈ బాబ్రీ మసీదు కూల్చివేత అనేది దేశంలో ఒక తావానంలాగా వెళ్ళిపోవటం వల్ల ఈ బాబ్రీ మసీదు కూల్చివేత ఏదైతే ఉంటుందో దీని నుంచి హైదరాబాద్లో, తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్లో 3 వారాల పాటు హిందూ ముస్లింల మధ్య పాత బస్తీలో, ఓల్డ్ సిటీలో ఘర్షణలు అనేవి జరిగినాయి. అలానే ముంబైలో దగ్గరగా 3 months పాటు ఈ ఘర్షణలు అనేవి జరిగినాయి. ఈ ముంబైలో 3 months దాకా జరిగిన ఈ ఘర్షణలు ఏవైతే ఉన్నాయో దీంట్లో 1000 మంది చనిపోవడం అనేది జరిగింది. 1000 మంది పైగా చనిపోవడం అనేది జరిగింది. ఈ 1993లో ఈ ముంబైలో జరిగిన ఘర్షణలో చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వీటి మీదే ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన సినిమా ఏంటి అంటే ముంబై లేదా బాంబే అనే సినిమా తీశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత వల్ల హైదరాబాదు అలానే ముంబై ప్రాంతాల్లో మత ఘర్షణలు అనేవి జరిగాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అయోధ్య రామ మందిరం అలానే ఈ కరపాత్రకులు ఈ బాబ్రీ మసీదు కూల్చివేత దీని మీద విధించిన కమిటీ ఏది అంటే లిబర్హాన్ కమిషన్ దీని మీద విధించడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది అయోధ్య రామ మందిరం గురించి. అయితే 2019వ సంవత్సరంలో ఈ ప్రాంతం వివాదాస్పద ప్రాంతం అనేది రామ మందిరానికే చెందింది. అందువల్ల ఇక్కడ రామ మందిరాన్ని నిర్మించాలి అని చెప్పి, ఈ ప్రాంతంలో రామ మందిరం నిర్మించాలి అని చెప్పి భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రేపు రాబోయే జనవరి 22వ తారీఖున ఈ ప్రాంతంలో నిర్మించబడిన దేవాలయాన్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, 22వ తారీఖు నుంచి అయోధ్య రామాలయం అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది అయోధ్యలో జరిగిన అంశం. ఓకే, అలానే ఈ ప్రాంతంలో బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన తర్వాత అక్కడ చాలా అల్లర్లు జరిగినాయి, అలానే చాలామంది చనిపోవడం అనేది కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగిన తర్వాత భారత అండర్ వరల్డ్ క్యాపిటల్ లేదా క్రైమ్ క్యాపిటల్ అయిన ముంబై ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ఎక్కువగా హిందూ ముస్లిమ్స్ ఎక్కువగా గొడవలు అవుతుంటాయి, అలానే మన పాత బస్తీలో ఎక్కువగా గొడవలు అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ 3 weeks పాటు, అలానే ముంబైలో 3 months పాటు ఈ అల్లర్లు అనేవి జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గోధ్రా అల్లర్లు. ఓకేనండి, నెక్స్ట్ గోధ్రా అల్లర్ల గురించి మనం చూడబోతున్నాం. సో గోధ్రా అల్లర్లు ఎక్కడ జరిగినాయి అంటే గుజరాత్ రాష్ట్రంలో జరిగినాయని చెప్పుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ అహ్మదాబాద్ ఏదైతే ఉంటుందో ఈ అహ్మదాబాద్కి ఎక్కడి నుంచి అంటే అయోధ్య నుంచి ఒక ట్రైన్ అనేది వస్తుంది. అయోధ్య ప్రాంతం నుంచి ఒక ట్రైన్ అనేది వస్తుంది.
ఈ ట్రైన్ పేరు సబర్మతి ఎక్స్ప్రెస్. సబర్మతి ఎక్స్ప్రెస్. ఈ సబర్మతి ఎక్స్ప్రెస్లో ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో S6 బోగిలో ఉన్నవారు ఈ S6 బోగిని ఒక స్టేషన్లో ఆపేసి దీన్ని తగలబెట్టేయడం అనేది జరిగింది. దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేయడం అనేది జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే 22 ఫిబ్రవరి 2002 సంవత్సరంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, 22 ఫిబ్రవరి 2002 సంవత్సరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఫ్యాన్సీ నెంబర్లో ఉంది కదా, ఆయన తగ్గట్టే జరిగింది ఇక్కడ కూడా. ఓకే, S6 బోగి మీద దాడి చేస్తే దగ్గరగా 56 మంది సజీవ దహనం అయ్యారు. అయోధ్య నుంచి అహ్మదాబాద్ వస్తున్న ట్రైన్లో సబర్మతి ఎక్స్ప్రెస్లో 56 మంది చనిపోవడం అనేది జరిగింది. ఈ గోధ్రా అల్లర్లు ఇక్కడతో ఆగలేదు. ఓకే, ఇక్కడి నుంచి మరొక 3 నుంచి 4 నెలల పాటు ఈ అల్లర్లు అనేవి జరుగుతూనే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. 56 మంది హిందువులు చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ముస్లిమ్స్ మీద వీరు అటాక్ చేయడం, హిందువులు అటాక్ చేయడం అనేది జరిగింది. దగ్గరగా 1000 మంది ఇక్కడ చనిపోవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వరుసగా జరిగిన దాడులు వడోదర ప్రాంతంలో ఉన్న బేకరీ ఏదైతే ఉంటుందో ఆ బేకరీ మీద బాంబు వేయడం అనేది జరిగింది. అక్కడ దగ్గరగా 30 మంది చనిపోయారు. తర్వాత మరొక ప్రాంతంలో LPG సిలిండర్ని పేల్చేయడం వల్ల దగ్గరగా 90 మంది చనిపోవడం అనేది జరిగింది. ఈ అల్లర్లు ఈ ఒక్క ప్రాంతానికే పరిమితమయ్యాయా అంటే కాదు. ఇది ఈ ప్రాంతం తర్వాత మరి దేశం మొత్తం ఇవి వ్యాపించడం అనేది జరిగింది. దగ్గరగా 3-4 నెలల పాటు ఈ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద విధించిన కమిటీ ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ వచ్చేసరికి ఫిబ్రవరిలో జరిగింది. నెక్స్ట్ మార్చి నెలలో దీని మీద ఒక కమిటీ విధించారు. ఈ మార్చి నెలలో విధించిన కమిటీ ఏంటంటే కేజీ షా కమిటీని మార్చి నెలలో దీని మీద విధించడం అనేది జరిగింది. అయితే దీని నుంచి అవుట్పుట్ కొంచెం తక్కువగా వస్తుంది అనే ఉద్దేశంతో మే నెలలో మళ్ళీ ఈ గోధ్రా అల్లర్ల మీద నానావతి కమిషన్ని విధించడం అనేది జరిగింది. నానావతి కమిషన్ని మే నెలలో ఈ గోధ్రా అల్లర్ల మీద విధించడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీని తర్వాత దగ్గరగా 1000 మంది చనిపోవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి గోధ్రా అల్లర్ల గురించి. ఈ గోధ్రా అల్లర్ల తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకునేది 2007 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న కంధమాల్ జిల్లా. ఈ కంధమాల్ జిల్లా ఏదైతే ఉంటుందో ఈ కంధమాల్ జిల్లాలో ఉన్న లక్ష్మణానంద అనే హిందూ వ్యక్తిని క్రిస్టియన్స్ చంపేయడంతో, అంటే క్రిస్టియన్స్ ప్లస్ క్రిస్టియన్ మతాన్ని ఫాలో ఎవరైతే అవుతున్నారో వీరితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న నక్సల్స్ వీరిద్దరు కలిసి ఈ లక్ష్మణానందాన్ని చంపేయడంతో ఈ ప్రాంతంలో క్రిస్టియన్స్ మీద దాడి చేయడం జరిగి దగ్గరగా 40 మంది క్రిస్టియన్స్ని ఇక్కడ చంపివేయడం అనేది జరిగింది. 40 మంది క్రిస్టియన్స్ని హత్య చేయడం అనేది జరిగింది. అలానే ఈ 2007 తర్వాత అస్సోం అల్లర్లు 2012 సంవత్సరంలో జరిగింది. తర్వాత ముజఫరాబాద్లో 2013 సంవత్సరంలో అల్లర్లు అనేవి జరిగినాయి. నెక్స్ట్ 2014 సంవత్సరంలో యూపీలో సిక్కులకి అలానే ముస్లిమ్స్కి మధ్య అల్లర్లు అనేవి జరిగాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇది స్వతంత్ర భారతదేశంలో జరిగినటువంటి వివిధ రకాలైన అల్లర్లు. వీటిలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అయోధ్య రామ మందిరం ఇప్పుడు నిర్మిస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఎకరాలు అంటే 2.77 ఏకర్స్ సుప్రీంకోర్టు రామ మందిరానికి ఇవ్వడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, 2.77 ఎకరాలు. ఎప్పుడు ఇది తీర్పిచ్చింది అంటే 2019లో ఇచ్చింది. అలానే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన గోధ్రా అల్లర్లు ఎప్పుడు జరిగినాయి అంటే 2002 సంవత్సరంలో ఈ గోధ్రా అల్లర్లు జరిగినాయి. ఓకే, ఇప్పటి వరకు మనం మతతత్వం అనేది చూసాం. కానీ మతతత్వం అనేది ఒక పిచ్చిగా తయారయ్యేదే అక్కడ ఉగ్రవాదం. ఓకే, ఉగ్రవాదం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడ ఏ మతాలు పనిచేయవు. ఓకే, అక్కడ పనిచేసేది
వారి యొక్క వాదమే, ఆ ఒక్క వాదం పేరు ఏంటంటే ఉగ్రవాదం. అదున్న చోట ఎవరు ఉండరు. ఓకే, నార్మల్గా ఉండే జనాలు ఎవరు ఉండరు. ఓకే, భారతదేశంలో ఉగ్రదాడులు ఎప్పుడు జరిగినాయి అని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా డిసెంబర్ 13, 2001. డిసెంబర్ 13, 2001 ఎక్కడ దాడి జరిగింది ఇది అంటే భారత పార్లమెంటు మీద ఉగ్రదాడి అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. భారత పార్లమెంటు మీద డిసెంబర్ 13వ తారీఖు 2001న ఉగ్రదాడి అనేది జరిగింది. అయితే ఈ పార్లమెంటు మీద జరిగిన ఉగ్రదాడి రీసెంట్గా మళ్ళీ డిసెంబర్ 13వ తారీఖునే అసెంబ్లీ లోక్సభ వెల్లులోకి ఇద్దరు కుర్రాళ్ళు వెళ్ళిపోయి స్మోక్ బాంబులు వేశారు. అక్కడ స్మోక్ బాంబ్స్ అనేవి వేసి అందరినీ చెల్లాచెదురు చేయడం అనేది జరిగింది. సో వారి మీద విచారణ అనేది ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఇంకా రీసెంట్గా కూడా వారి మీద విచారణ అనేది జరుగుతూ ఉంది. ఇద్దరు కుర్రాళ్ళు సడన్గా లోపలికి వెళ్ళిపోయి, అంటే విజిటర్ గ్యాలరీ నుంచి లోపలికి వెళ్ళిపోయి అక్కడ స్మోక్ బాంబ్స్ వేయడం అనేది జరిగింది. ఓకే, సేమ్ డిసెంబర్ 13th ఏదైతే ఉందో అదే డేట్న. నెక్స్ట్ ఫిబ్రవరి 18, 2007. ఫిబ్రవరి 18, 2007న సంఝౌతా ఎక్స్ప్రెస్ మీద ఉగ్రదాడి జరిగింది. సంఝౌతా ఎక్స్ప్రెస్. సంఝౌతా ఎక్స్ప్రెస్ ఇదే 2007 సంవత్సరంలో మన రాజధాని అయినటువంటి హైదరాబాద్లో 2007 సంవత్సరంలో మన రాజధాని అయినటువంటి హైదరాబాద్లో లుంబినీ పార్క్, ఎక్కడైతే లుంబినీ పార్కులో లేజర్ షో వేస్తారో ఈ లుంబినీ పార్కులో లేజర్ షో వేసే ప్రాంతంలో, అలానే గోకుల్ చాట్ బండర్ ఏదైతే ఉందో ఈ గోకుల్ చాట్ బండర్లో బాగా రద్దీ ప్రాంతాలైన ఈ రెండు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు అనేవి జరిగాయి. ఓకే, చాలామంది ఇక్కడ దెబ్బలు తగిలినాయి, చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఓకే, లుంబినీ పార్క్లో అలానే కోటిలో ఉన్న గోకుల్ చాట్ బండార్లో ఈ పేలుళ్ళు అనేవి జరిగాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 4వది 2007 తర్వాత మన భారతదేశంలో మనం బాగా గుర్తుపెట్టుకోదగిన ఈ ఉగ్రదాడి ఏది అంటే అందరికీ తెలిసిన ఉగ్రదాడి నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడి. ఎవరు మర్చిపోతారు దాని గురించి? ఉగ్రవాదులు ఒక్కసారిగా వచ్చేసి ముంబై నగరాన్ని అతలాకుతలం చేసేసారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నవంబర్ 26, 2008 జరిగిన ఈ ఉగ్రదాడిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సో దీని మీద రీసెంట్గా వచ్చిన మూవీ ఏంటంటే మేజర్ ఉన్నికృష్ణన్ తన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమానే మేజర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, 2008లో ముంబైలోని తాజ్ హోటల్ మీద దాడి, అలానే ముంబైలో ఉన్న పలు ప్రాంతాల మీద నారీమన్ పాయింట్ కానీ, గేట్వే ఆఫ్ ఇండియా కానీ, ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడ దాడి అనేది జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదే ముంబై గేట్ కానీ. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే 2008 తర్వాత మనకి బాగా తెలిసిన దాడి, అలానే ఇక్కడ చూడండి ముంబై అండర్ వరల్డ్కి బాగా ఫేమస్. అక్కడ ఉన్న సినిమా యాక్టర్లు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళతో లింక్స్ ఉంటాయని చెప్పి బయట చాలా పెద్ద రూమర్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఈ అండర్ వరల్డ్ ఉన్న సామ్రాజ్యం ఉన్న ముంబై ఇంతకుముందు వరకు ఉండేది. కానీ ఎప్పుడైతే శివసేన ఎంటర్ అయిపోయిందో అక్కడి నుంచి కొంచెం చేంజ్ అనేది కనిపిస్తూ వచ్చి మెల్లమెల్లగా బాంబే కాస్త ముంబై అయిపోయింది. ముంబై అయిన తర్వాత అంటే 1993లో ముంబైలో ఒకసారి ఉగ్రదాడి జరిగింది. ఆ టైంలో కూడా ఒక 100 మంది వరకు చనిపోవడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 1993 మార్చి నెలలో జరిగింది. అలానే మన కాంపిటేటివ్ కోచింగ్, పోలీస్ కోచింగ్ కానీ, తర్వాత బ్యాంక్ కోచింగ్లు కానీ ఇచ్చే ప్లేస్ అయినటువంటి మన దిల్సుఖ్ నగర్లో, ఓకే, దిల్సుఖ్ నగర్లో 2013వ సంవత్సరంలో బాంబు పేలుళ్ళు అనేవి జరిగినాయి. ఓకే, దీనికి నేను ఒక ప్రత్యక్ష సాక్షి అని చెప్పొచ్చు. ఆ టైంలో బ్యాంక్ కోచింగ్ తీసుకున్న టైంలో ఆ ప్రాంతానే ఉన్నాను నేను. ఓకే, రకరకాల సందుల్లోంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది బాంబు పేలుళ్ళు జరిగిన తర్వాత. ఓకే, దిల్సుఖ్ నగర్లో 2013 సంవత్సరంలో బాంబు పేలుళ్ళు అనేవి జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఎటువంటి చట్టాలు తీసుకొచ్చింది అనేది కనుక మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిది జాతీయ భద్రతా చట్టం. జాతీయ భద్రతా చట్టం. ఈ జాతీయ భద్రతా చట్టాన్ని
ఎప్పుడు చేసింది గవర్నమెంట్ అంటే 1980లో చేసింది. 1980లో చేసింది. మనకి బాగా గుర్తుండే 2 చట్టాలు చెప్తాను చూడండి. ఒకటి టాడా చట్టం, రెండోది పోటా చట్టం, POTA. టాడా చట్టం ఒకటి, పోటా చట్టం ఒకటి. ఓకే, టాడా వచ్చేసరికి ఏంటంటే టెర్రరిజం అండ్ డిస్పర్షన్ యాక్ట్. ఓకే, టెర్రరిజం అండ్ డిస్రప్టివ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆపడానికి. దీన్ని 1985లో చేశారు. టాడా చట్టం 1985లో చేశారు. అలానే పోటా చట్టం వచ్చేసరికి 2002 సంవత్సరంలో చేయడం అనేది జరిగింది. 2002 సంవత్సరంలో పోటా చట్టం అనేది చేశారు. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు ఏర్పాటు చేశారమ్మా అంటే 2008 సంవత్సరంలో ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఏర్పాటు చేశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది భారతదేశంలో ఉగ్రదాడులు నిర్మూలించడానికి మన ప్రభుత్వం చేపట్టిన ఏర్పాటు చేసిన కొన్ని సంస్థలు, చట్టాలు. ఓకే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2008, టాడా చట్టం 1985, అంటే ఉగ్రవాద నిరోధక చట్టం అయినటువంటి పోటా చట్టం 2002లో చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ టెర్రరిజం అండ్ డిస్రప్టివ్ యాక్ట్ ఏవైతే ఉందో ఈ టాడా చట్టం, దీన్ని 1985లో చేశారు. ఓకే, ఇవి ఉగ్రవాద చర్యలు, వాటికి సంబంధించిన చట్టాలు. అయితే ప్రపంచం మొత్తం మీద ఈ ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఒక ఇండెక్స్ అనేది తీయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఇండెక్స్ ఏంటి అంటే దేశం కరెక్ట్గా పీస్ఫుల్గా ఉందా లేదా అని చెప్పి ఇండెక్స్ అనేది తీయడం జరుగుతుంది. దీన్నే గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటారు. చూడండి ఇక్కడ రాస్తున్నాను, గ్లోబల్ పీస్ ఇండెక్స్. మనం ఇక్కడ 2 రకాల ఇండెక్స్లు అనేవి చూస్తాం. ఇవి వెరీ రీసెంట్. ఓకే, వెరీ రీసెంట్ ఇండెక్స్లు. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 సంవత్సరం ఏదైతే ఉంటుందో, ఈ 2023 సంవత్సరంలో తీసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 126. ఇండియా యొక్క ర్యాంకు 126. ఏంటి దీని యొక్క భావం ఏంటి అంటే, గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో అత్యంత ప్రశాంతకరంగా ఉన్న దేశాల్లో భారతదేశం 126వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. మరి అట్టడుగు స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో ఉంది. మరి మన పక్కన ఉన్న పాకిస్తాన్ ఏ స్థానంలో ఉంది అంటే 150వ స్థానంలో మన పక్కన ఉన్న పాకిస్తాన్ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్తో పాటు మరొక ఇండెక్స్ వచ్చేసరికి టెర్రరిజం ఇండెక్స్. ఈ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశం పైనుంచి 13వ స్థానంలో ఉంది. అంటే టెర్రరిజం వల్ల ఇబ్బంది పడే దేశంగా భారతదేశం 13వ స్థానంలో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది భారతదేశంలో ఉన్న గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించి. మరి ఇట్లా ఉన్న మతతత్వాన్ని ఎవరు నివారించలేరా అంటే నివారించవచ్చు. మతతత్వాన్ని నివారించాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద ఒక కమిటీలు వేసి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ మతతత్వాన్ని నివారించవచ్చు. జనాల మధ్యలో సహృద్భావ వాతావరణాన్ని కల్పించి, అలానే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మతాల పరంగా ఏర్పడే రాజకీయ పార్టీలు వాటి సభ్యత్వాన్ని రద్దు చేయగలిగితే ఈ మతత్వాన్ని నిర్మూలించవచ్చు అని మనం చెప్పచ్చు. అయితే భారత ప్రభుత్వం 1962 సంవత్సరంలో ఈ మతతత్వాన్ని నిర్మూలించడానికి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. NIC, నేషనల్ ఇంటిగ్రేషనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి మతతత్వానికి సంబంధించిన నివారణ చర్యలు. అంటే ఏంటి అంటే కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి కేంద్ర పరంగా, రాష్ట్ర పరంగా. తర్వాత ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీని పరంగా వీరు పనిచేయడం అనేది జరగాలి. మూడోది మతపరమైన పార్టీల యొక్క గుర్తింపు అనేది రద్దు చేయడం అనేది జరగాలి. ఓకే, దీనిలో ఒక అడుగు ముందుగా ఈ భారత గవర్నమెంటు ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ ఏది అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ. ఓకే, చూడండి ఒకసారి.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనల్ హార్మోనీ. ఇది ఎవరైతే మతతత్వం వల్ల ఇబ్బందులు పడ్డారో వారి పిల్లలకి స్కాలర్షిప్లు అందియటం కానీ ఈ విషయాల మీద ఇది పనిచేస్తూ ఉంటుంది. దీని యొక్క థీమ్ ఏంటి అంటే వసుదైక కుటుంబం. దీని యొక్క థీమ్ వసుదైక కుటుంబం మరియు సర్వధర్మ సంభవ. దీని యొక్క థీమ్ చూడండి, వసుదైక కుటుంబం అండ్ సర్వధర్మ సంభవ అనేది దీని యొక్క థీమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, దీని యొక్క అధ్యక్షుడిగా ఎవరు చేస్తారు అంటే కేంద్ర హోంమంత్రి దీని యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తారు. కేంద్ర హోమ్ మినిస్టర్ దీని యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తారు. ఓకే, ఇది ఇంతవరకు మనం మతతత్వం అనే టాపిక్ని చూడటం అనేది జరిగింది. ఓకే, దీంతో ఈ మతతత్వం టాపిక్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ప్రాంతీయవాదం గురించి చూస్తాం. ఒకసారి ఆలస్యంలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.